सह सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। పద్నాలుగవ అధ్యాయం అమ్మ. నిన్న 13వ అధ్యాయం ముగించేసాం, కంప్లీట్ చేసాం. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి వద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రకృతి గుణాల గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం. చదవండి అమ్మా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగయోగः. శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమైన పరమజ్ఞానమును మీకు మరల తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకున్న మునులు సంసార బంధము నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగయోగः. శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. గుణత్రయ విభాగ యోగ. మనకి విషాద యోగమని, కర్మయోగమని, అట్లాగా యోగా అని వచ్చేది. ఇక్కడ నుంచి విభాగ యోగ అని వచ్చాం. విభాగ యోగ అంటే ఇంకా విపులంగా చెప్పడం అన్నమాట. మనకి ప్రకృతిలో 3 గుణాలు ఉన్న విషయం తెలుసు కదా అందరికీ? మర్చిపోయారా? ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 3 గుణాలు. దాన్ని గుణత్రయం అంటారు. త్రయం అంటే 3, ద్వయం అంటే 2, ఏక అంటే 1. ఈ గుణత్రయం అంటే ఏదైతే ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఉన్నాయో వాటి గురించి విభాగ యోగ విపులంగా మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క గుణం యొక్క లక్షణం ఏమిటి, ఆ గుణం ద్వారా మనకు ఎటువంటి అనుభవాలు కానీ ఫలితాలు కానీ వస్తాయి, అవి ఎటువంటి కర్మలకి ప్రేరేపిస్తుంది ఒక్కొక్క గుణము, ఆ కర్మల ద్వారా మళ్ళీ మనకు వచ్చే ఫలం ఏమిటి, ఎందుకు తెలుసుకోవాలి ఇది? నిన్న పోయిన అధ్యాయంలో ఏం చెప్పాడు పరమాత్మ? మీరు చేసే కర్మలకి నేను బాధ్యుడిని కాదు, నేను క్షేత్రజ్ఞుడిని మాత్రమే. క్షేత్రములో జరుగుతాయి ఇవన్నీ. మీలో పుట్టే ప్రేమలు కావచ్చు, ద్వేషాలు కావచ్చు, ఈర్ష్యలు కావచ్చు, అసూయలు కావచ్చు, కోపం కావచ్చు, కామం కావచ్చు, లోభం కావచ్చు, ఏదైనా కానివ్వండి, అది ప్రకృతిలోనే గుణాల వలన వస్తున్నాయి. ఆ గుణాల ద్వారా మీరు కర్మలు చేస్తున్నారు. అది మీ యొక్క కర్మ తప్ప దానిలో నా ప్రమేయం ఎటువంటిది లేదు అని చెప్పాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ గుణాలు ఏంటో తెలుసుకోవాలి. ఆ గుణాలే ముందే తెలుసుకుంటే ఈ గుణం వచ్చింది రోయ్, ఈ గుణం వలన ఈ గుణం లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు నాలో ఇటువంటి ప్రేరేపిస్తే నాలో ఈ యొక్క కోపమో, ఈర్ష్యో, అసూయో ఏదో రకంగా వస్తుంది, లోభత్వం ఏదో వస్తుంది, మోహమో వచ్చాక నేను చేసే కర్మ ఈ రకంగా ఉంటుంది, ఈ కర్మ పాపంగా పరిగణించే అవకాశం ఉంది, ఇలాగ నేను ఇరుక్కుపోతున్నాను ఇందులో అన్న జ్ఞానం తెలిసిన వాళ్ళే మునులు సంసార బంధములు విముక్తులై పరమసిద్ధిని పొందారు. మునులు అన్నాడు ఇక్కడ, అంటే మిగతా వాళ్ళు కాదా? పరమసిద్ధిని పొందాలంటే ముందు మనం ఏమవ్వాలి? ముని అవ్వాల్సిందే. ముని అంటే ఏంటి? మౌనముగా ఉండడం. మౌనము అంటే ఏంటి?
మాట్లాడటం కాదు, మనస్సుని నిశ్శబ్దంగా చేయడం. మౌనం అంటే మన అని, మౌనాన్ని గుర్తుపెట్టుకోండి. నిశ్శబ్దం వేరు, శబ్దం లేకుండా ఉండడం నిశ్శబ్దం. మీరు కూర్చుంటారు మాట్లాడకుండా అంటే శబ్దం చేయకుండా కూర్చున్నారు, కానీ లోపల ఎట్లా ఉంది? మౌనం ఉందా? లేదు. అగ్నిపర్వతాలు పేలుతున్నాయో తెలియదు, పెద్ద పెద్ద సముద్రాలు ఏదవుతున్నాయో తెలియదు, వరదలు వస్తున్నాయో తెలియదు మనసులో, అవునా కదా? ఇవన్నీ కూడా, అది కూడా ఉండకూడదు, మౌనం అయిపోవాలి. ఎప్పుడైతే మౌనంగా అయిపోతారో మీరు వచ్చే గుణాలు ఏమిటో అర్థమవుతుంది మీకు. ఆ గుణాల యొక్క లక్షణాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు మీరు. అదే చెప్తున్నాడు పరమాత్మ. ఈ యొక్క పరమ జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని ఏమన్నాడు ఆయన? పరమజ్ఞానం. ఈ జ్ఞానం తెలిసిందంటే ఇంకా నువ్వు జాగ్రత్త పడతావు. నిన్ను ముక్తి మార్గం నుంచి ఎవ్వరూ పక్కకి తప్పించలేరు. అసలు నీ ఎవరి వల్ల కాదు అంటే భగవంతుడు నీతోనే ఉంటాడని అర్థం. ఇక ఎవరి వల్ల కాదు, మొత్తం నీకు పట్టులోకి వచ్చేసిందని అర్థం అన్నమాట. కాబట్టి ఈ యొక్క దృక్పథం మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఫాలో కండి అమ్మ. అందుకే నేను ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాను, సరేనా? తర్వాత శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మమగతః సర్గోశిశినోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టాదియందు మరల జన్మించరు, ప్రళయకాలమున వ్యధను పొందరు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నా స్వరూపాన్నే పొందుతారు. అంటే క్షేత్రజ్ఞుల్లాగానే అయిపోతాం మనం కూడా. అంటే దాని అర్థం ఏమిటి? ఈ మాయలో ఉన్నటువంటి ఏ గుణాలు కూడా నాకు అంటవు అంటే ఏంటి? నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు. అంటే నేను క్షేత్రజ్ఞుల్లాగానే దాన్ని చూస్తూ ఉంటాను, కానీ గుణాల వైపు ఒకవేళ అది వచ్చినా కూడా దాన్ని ఎంతవరకు వాడుకోవాలో, సెల్ ఫోన్ ఎంతవరకు కూడా అంతవరకే వాడతా, పెన్ ఎంతవరకు కలర్ ఎంతవరకు అంతవరకే వాడతా, పెన్ ఎలా వాడాలో అంతవరకే వాడతా, అంతేగాని గుణాలకు లోను కాను. ఏదో గుణాలకి లోనయ్యి దాన్ని వాడను. జ్ఞానంతో దాన్ని ఎందుకు వాడుతున్నానో నాకు తెలుసు, ఎలా వాడాలో నాకు తెలుసు. ఆ రకంగా నేను దాన్ని వాడి అక్కడ పెట్టేస్తాను. అంటే కర్తవ్య కర్మే చేస్తాను, కానీ గుణాలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ పక్కవాడు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, టీవీలో చూసింది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయో, లేకపోతే సమాజంలో రకరకాలటువంటి ఆల్రెడీ మన మనసులో ఉంటాయి కదా, వాటికి ప్రభావితం అయిపోయో దురభిప్రాయాలు అంటారు. వాటిని ఏమంటారు? దురభిప్రాయాలు. ఆ దురభిప్రాయాలతో ప్రభావితం అయిపోయి మళ్ళీ అజ్ఞానం మూసుకుపోయి, ఇప్పుడు చూసారా చీకటి మూసినట్టు మూసిపోయింది కదా, వర్షం వచ్చే ముందు చీకటి పడిపోలా మేఘాలతో, సూర్యుడు కనపట్లేదు కదా. ఆ రకంగా మళ్ళీ అజ్ఞానం కమ్ముకుపోయి మళ్ళీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉండిపోయి మనమే వెళ్ళిపోతాం, అందులోకి వెళ్ళిపోతాం అనమాట. అవన్నీ లేకుండా మనం ఆత్మజ్ఞానంలోనే ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుంది? అట్టి పురుషులు సృష్టి ఆది యందు మరలా జన్మించరు. సృష్టి ఆదిలో జన్మించిన వాడు ప్రళయంలో కూడా బాధపడడు. ప్రళయంలో ఏమవుతాయి? జీవులన్నీ కూడా బాధపడుతూనే ఉంటాయి, ప్రళయంలో బాధపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ కర్మవాసనలు ఇంకా వాటికి ఉంటూనే ఉంటాయి కదా. ఎట్లాగంటే మీరు బెంగతో పడుకున్నట్టు రాత్రి సుఖనిద్ర కాకుండా ఒక బాధతోనో భయంతోనో ఆందోళనతోనో పడుకున్నారనుకోండి, ఏం చేయలేరు. మరి తెల్లారిదాకా మీరు ఏం చేయలేరు, కానీ అది లోన్ అంతేగా. నిద్ర పట్టదు, అటు దొరుకుతారు ఇటు దొరుకుతారు, నిద్ర పట్టదు, పట్టిన కలత నిద్ర, లేకపోతే పిచ్చి కళలు, ఏమిటేమిటో భయంకరంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. అట్లాగా ప్రళయంలో కూడా జీవాత్మ కొట్టుకుంటూ ఉంటుంది అట్లా. కాబట్టి వాళ్ళ ప్రళయంలో ప్రళయంలో ఉన్నటువంటి పీడను అనుభవించిన వాళ్ళు సృష్టి ఆదిలో వాళ్ళు మళ్ళీ భూమి మీద జన్మని ఎత్తరు. కాబట్టి వాళ్ళ సంసార చక్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో రారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహత్ప్రపంచమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దాని ఎందు చేతనా సముదాయ రూపమైన బీజమును ఉంచెదను, స్థాపన చేసేదను. ఆ జగచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. మమయో నిర్మహద్ బ్రహ్మ
తస్మిన్ గర్భం దధామ్యహం తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. భవతి భారతః. సృష్టికి ముందు మనం ఏమనుకున్నాం? ప్రకృతి పురుషు, అది ముందు ఇప్పుడు అక్షర బ్రహ్మ దగ్గర నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఏమా. అక్కడి నుంచి ఆ మూల ప్రకృతి నుంచి మహత్తత్వం వస్తుందన్నమాట. ఆ మహత్తత్వంలోంచి అహంకారం వస్తుంది, ఈ అహంకారంలోంచి ఈ గుణాలు వస్తాయి. ఇది జరిగేది. ప్రధాన పురుషు వస్తాడు, ప్రధాన పురుషు నుంచి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అట్లా ఏం చెబుతున్నాడు? మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానం. అన్ని జీవరాశులకి 84 మిలియన్ల జీవరాశులకి కూడా జన్మస్థానము తల్లి ఎవరు? మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిని చైతన్యవంతం చేసేది పురుషుడు, అంటే ఆ క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? అర్థం ఏంటి? పరమాత్మ యొక్క అంశ అన్నమాట. ఎప్పుడైతే ఆయన అలాగ దృష్టి సారిస్తాడో మూల ప్రకృతి వైపు, అప్పుడు ఆటోమేటిక్గా సృష్టి మొదలైపోతుంది. అంటే ఏం జరుగుతుంది? మూల ప్రకృతి చూస్తే గుణాలు చెదిరిపోతాయి. ఈ గుణాలు 3 ఉన్నాయి కదా, ఆ 3 అప్పటి వరకు ఒకే లెవెల్లో ఉంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉండదన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎలాగైతే మనిషి చనిపోయినప్పుడు చూసారా హార్ట్ ఈసీజీ ఎలా ఉంటుంది? ఇట్లా స్ట్రైట్గా సినిమాల్లో చూసుంటారు కదా, అట్లీస్ట్ అలా ఒకే ఇలా గీతలా వస్తుంది. అంటే పోయాడని అర్థం. ఇట్లా 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 ఉంటే ఉన్నట్లు లెక్క. అదే రకంగా ఈ ప్రకృతి ఎప్పుడైతే ఈ సృష్టి మొదలయ్యేటప్పుడు ఈ 3 గుణాలు ప్రకృతిలో ఉంటాయి కదా, మహత్తత్వం ఉంటుంది. ఈ మహత్తత్వంలో ఈ గుణాలు ఉంటాయి. ఈ గుణాలను ఎలా ఉంటాయి అంటే ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి, ఒకే లెవెల్లో ఉంటాయి. ఇది ఎక్కువ తక్కువ ఉండవు అనమాట. ఉండబోయేటప్పటికి నిశ్చలంగా ఉంటుంది. 3 గుణాలు ఉంటాయి, కానీ ఏది యాక్షన్లో ఉండదు. ఏది కూడా యాక్షన్లో ఉండదు. ఎలాగైతే గుండె ఉంటుంది కానీ కొట్టుకోదు అన్నట్టు, చనిపోయిన వాడికి కూడా గుండె ఉంటుంది కదా, ఉంటుంది కానీ ఆ గుండె కొట్టుకోదు, బీటింగ్ ఉండదు. అట్లాగే ఇది కూడా ఆ మూల ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి మహత్తత్వం పేరుతో, కానీ అవేమీ కూడా చెల్లించవు. ఎప్పుడైతే ఈ పరమాత్మ అక్షర బ్రహ్మ వైపు ఇలా చూస్తాడో, అక్షర బ్రహ్మ ఈ ప్రకృతి వైపు పురుషుడి వైపు పురుషుడు ప్రకృతి వైపు చూస్తాడు. చూడంగానే సృష్టి మొదలవుతుంది. అంటే గుణాల్లో కదలికలు వస్తాయి. కదలిక వచ్చేటప్పటికి సత్వగుణంతో మనసు పుడుతుంది, రజోగుణంతో మిగతా ఇంద్రియాలు పుడతాయి, తమో గుణంతో ఇంకొన్ని ఇంద్రియాలు పుడతాయి. మనం చూసాం కదమ్మా, అవన్నీ ప్రకృతి పంచభూతాలు పుడతాయి తమో గుణంతో. ఇలా ఒక్కొక్క గుణంతో ఒక్కొక్కటి సృష్టి మొదలైపోతుంది అనమాట. అర్థమైందా? సో సృష్టి మొత్తానికి మూల కారణం మూల ప్రకృతి. మూల ప్రకృతిలో ఉన్న మహత్తత్వం, మహత్తత్వంలో ఉన్నటువంటి గుణాలు, అహంకారము. అహంకారం అనేది కూడా ఉంటుంది కదా గుణాలతో పాటు. అహంకారం అంటే నేను అనే అహంకారం. ఇప్పుడు నేను అనేది ఒకటి ఉంది కదా మన లోపల, అది ఆ నేను అనేది జీవాత్మ, అది కూడా అది పలుకుతుంది అనమాట. అది చెప్తున్నాడు. అయితే వీటన్నిటికీ కూడా జడము చేతనము ఈ 2 కలయిక. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు, చైతన్యము జడము. ఈ 2 అంటే మన శరీరం జడమా చైతన్యమా? శరీరం చైతన్యం ఎందుకు అవుతుంది? శరీరం జడం. శరీరం జడం, ఆత్మ చైతన్యం. ఆ ఆత్మశక్తితో ఈ పనిచేస్తుంది. ఇప్పుడు ఇది జడమా చైతన్యమా? ఎందుకని చెప్తున్నా జడమని? ఇందులో 3 వీడియోలు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. ఇది ఎందుకు ఇది జడం అవుతుంది? మాట్లాడుతుంది, పాడుతుంది, అన్నీ దానికి అది చెయ్యదు. ఎగ్జాక్ట్లీ. దీని వెనకాల ఒకళ్ళు ఆపరేట్ చేస్తే అది పనిచేస్తుంది. మనం కూడా అంతే. నాలో ఉన్న క్షేత్రజ్ఞుడు పనిచేస్తేనే ఇవన్నీ ఉంటాయి. నా మనసు పనిచేయాలన్నా, ఇంద్రియాలు పనిచేయాలన్నా, నా శరీరం పనిచేయాలన్నా, నాకు కనిపించాలన్నా, వినిపించాలన్నా, ఏం చేయాలన్నా కూడా లోన క్షేత్రజ్ఞుడు మనకి ఆత్మ శక్తి తప్ప మనకే శక్తి లేదు. శరీరం జడం, మనసు జడం, బుద్ధి జడం. అదే నిన్న మన పోయిన అధ్యాయంలో చెప్పింది అదే. మళ్ళీ వినండి ఒకసారి కూలంకషంగా వినండి. పోయిన అధ్యాయం కూలంకషం వినకపోతే మళ్ళీ మీకు ఏమీ అర్థం కాదమ్మా. చాలా ఇంపార్టెంట్ పోయిన అధ్యాయం. అక్కడి నుంచి చేసిన ఎన్ని అర్థమవుతాయి మీకు. అర్థమైందా? ఇప్పుడే ఇన్ని జడమే. అందుకే చెప్పేది ఇక్కడ ప్రపంచంలో మీరు ఏదైతే చాలా గొప్పగా చేస్తున్నా చేసి అన్ని ప్రకృతి జడమే. అదన్నీ క్షేత్రంలో జరిగే వ్యవహారాలే. అది ఏది కూడా క్షేత్రజ్ఞుడికి సంబంధం ఉండదు. నీ ఆత్మతో పాటు సంబంధం ఉండదు. అనవసరంగా మా ఆత్మను పాడు చేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. శరీరమే ఆత్మ అనుకుంటున్నాం, ప్రాణాలే ఆత్మ అనుకుంటున్నాం. అయిపోయింది అక్కడి నుంచి. కాదు ఇది. అలా అనుకోబట్టే తాపత్రయాలు పెరుగుతున్నాయి. దీన్ని సుఖపెట్టాలని, దీన్ని ఆనందించాలని, దీనికోసమే బతకాలని, దీన్ని నిలబెట్టాలని పిచ్చి పిచ్చి కోరికలు. అదే జరిగే వ్యవహారం కాదు అది. అలా అయితే బాధ్యతలు ఆగిపోయేవాళ్ళంగా, లేకపోతే యవనంలో ఆగిపోయేవాళ్ళంగా. ఎందుకు ఈ బాధ ఇక్కడ దాకా వచ్చేసాం?
ఇలా ముసలితనం ఎందుకు, ఈ గోల ఎందుకు? అవునా కదా? ముసలితనం వస్తుంది కానీ మన మనసులో ముసలితనం రావట్లా. ముసలితనం అంటే ఏంటి? వయసులో ఉండాల్సింది ముసలితనం అంటే ఏదో కాదు, వైరాగ్యం రావాలి. ఇంకా నెమరేసుకుంటున్నామంటే అలా 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 చూసారా, పశువులు కాష్టంలో పడుకుని ఏం చేస్తాయి, పశువులు కొట్టంలో ఎప్పుడో తిన్న గడ్డిని బయటికి లాగి ఎలా ఉంటుంటుంది. మనం కూడా అంతే, 20 ఏళ్ళప్పుడు ఇలా అండి, 25 ఏళ్ళు ఇలా, 30లో నుండి ఇట్లా అండి. అవసరమా? అయిపోయింది. వెనక్కి వెళ్ళగలవా నువ్వు? అనవసరమైన మాటలు, అనవసరంగా మీ గుణాలని మీరు పెంచుకోవడము, మన గుణాలని మనం పెంచుకొని మళ్ళీ మనకి మనమే కిందకి లాక్కోవడము. అర్థమైందమ్మా? అది కాబట్టి ఈ వయసుతో పాటు వైరాగ్యం కూడా రావాలి. ఆ వైరాగ్యం వచ్చినప్పుడే ఆ శరీరం మీద ఆ బుద్ధి, మనసు, ఇంద్రియాలను ఎలా వాడుకోవాలనే విషయం తెలిసి ఆ చేసేటువంటి గమ్మత్తంతా మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు మన ఎదుటి వాళ్ళనే అర్థం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికీ వాళ్ళనే కామెంట్ చేసుకుంటూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ, మన గురించి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడాలా? మన గురించి వాళ్ళు మాట్లాడేదానికి చూస్తూ కూర్చుంటామా? మన గురించి మనం మాట్లాడుకోవాలి ఫస్ట్. నా గురించి, నా మనసుతో, నా ఆత్మకి సంబంధించి నా యొక్క ఈ విషయాలు, ఈయన మనసింద్రియాలు ఏ రకంగా ఉన్నాయి, నా ప్రవర్తన ఎట్లా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ముక్తికి దగ్గరగా ఉన్నానా లేదా, ఊరినే కాలక్షేపం చేస్తున్నానా? ఎందుకంటే మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ దొరకదు. ఈ భూమిపైన ఉండి ఈ భూమిని ఈ యొక్క సృష్టిని సరిగ్గా వాడుకునేవాడు కేవలం మనిషే, లేకపోతే జంతువు కిందే లెక్క. జంతువుకి అవకాశం లేదు. నీకు అవకాశం ఇచ్చి భగవంతుడు ఏం చేశాడంటే నిన్ను ఈ భూమిపైకి పంపించాడు. పంపించి ఏం చేశాడు? దేని మీద ఉన్న భ్రమలను వదిలేసుకురాయ్యా, నువ్వు చాలా భ్రమలతో ఉన్నావు కాబట్టి నిన్ను పంపిస్తున్నాను, అదంతా భ్రమ, అది భ్రమ అని తెలుసుకొని ముక్తిని సంపాదించుకొని పంపించాడు మనిషి జన్మిచ్చి. తెలుసుకోని కాడికి జంతు జన్మ సరిపోతుంది కదా, మనిషి జన్మ అవసరమా? జంతువుకి అవకాశం లేదు. అది దాని శుభ్రంగా ఉంది. అది మనకు అవకాశం ఉంది. అవకాశం ఉండి ముక్తి కోసం అందరూ ఎందుకు పని చేయట్లేదు అంటే చెయ్యరు. ఎందుకని? వాడికి ఇక్కడ సుఖాలే కావాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా ఈ శరీరమే వాడు తను అనుకుంటాడు. శరీరమే తను అనుకుంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలని, ఈ శరీరంలో ఆనందం పొందాలని, ఈ శరీరం ద్వారా విజయం సాధించాలని, ఈ శరీరం ద్వారా ఏదో రకరకాలుగా ఇక అక్కడి నుంచి ఏం చేస్తాడు? ఇప్పుడు నేనున్నాను, ఇంకో పక్క ఫ్రెండ్ ఉంటాడు, వాడు నాకన్నా ఎక్కువ విజయం వచ్చిందా కోపం వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, వస్తారు కదా. ఇలా మొదలవుతాయి అన్నీ. ఇక్కడి నుంచి వాడిని వీడిని చంపుకోవడం, వీడిని నాడు చంపుకోవడం. ఇప్పుడు చూస్తున్నాంగా బయట చంపుకుంటారు. ఏంటి ఉపయోగం? ఇద్దరు ఇక్కడ పడతారు. మళ్ళీ సాయిబాబా కథలో చెప్తాడు కదా, పాము కప్ప చూసి ఎరా ఏంటి ఇంకా కక్షలు పోలేదా అని. ఇప్పుడు 6 జన్మలు 4 జన్మలు అయినాయి, ఇంకా మీలో పోలేదా అని. అంటే ఏంటి? డిఫరెంట్గా ఏమర్థమైంది మనకి? ఒకప్పుడు మనుషులే వాళ్ళు, ఇప్పుడు పాము కప్ప. అంత అవసరమా మనిషి జన్మ ఎత్తి? దాని పెద్ద ఏదో మనిషి జన్మ ఎందుకు? కుక్క నక్క పుట్టి అక్కడికి పాము కప్ప అయిపోతే పోలా? ఇది చాలా సీరియస్ ఆలోచన విషయం. ఇది తమాషాగా తీసుకోవద్దు. భగవంతుడు కరోనా తర్వాత మనకి ఇంత ఆయుష్ ఇచ్చాడంటే వరం ఇచ్చినట్టు లెక్క, ఇంకో జన్మ ఇచ్చినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఏదో కాలక్షేపం అయిపోతుంటే అవుతుంది, ఏం కాదు, కానీ ఇక్కడే ఉంటాం. అందుకని మనిషి జన్మ ఇచ్చాడు. మనిషికి భగవంతుడు ఇచ్చి ఏం చేశాడు? ఎందుకు ఇచ్చాడు? మనకు ఏదో అనుగ్రహం ఉంది. ఆయన అనుగ్రహం మన మీద ఉంది. ఏంటంటే ఆయన నీలో చాలా భ్రమలు ఉన్నాయిరా, అవన్నీ భ్రమలు తెలుసుకో అని. తెలుసుకోవాలంటే ఏ జన్మతో సాధ్యం? మానవ జన్మతోనే సాధ్యం. అంటే ఇదొక వరం, ఇదొక వరం. ఆ వరం నీకు ఇస్తున్నాను రా అని వరం ఇస్తే మనం ఇక్కడికి వచ్చి ఈ మాయలో పడి, ఈ గుణాల్లో పడిపోయి ఇంకా 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 ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదన్న విషయం మనం ఈ యొక్క భగవద్గీత ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఏంటి? నీలో ప్రేమ వచ్చినా ద్వేషం వచ్చినా రెండు సమానమే. ఇవన్నీ క్షేత్రంలో జరిగే మార్పులు. వర్షం పడ్డా ఎండొచ్చినా ప్రకృతే, అంతేనా? ఎక్కడ జరుగుతున్నా? రెండు ప్రకృతిలో జరుగుతుంది. అలాగే మీలో జరిగే ఇవన్నీ కూడా మనసులో మార్పులు, బుద్ధిలో మార్పులు, ఇంద్రియాల మార్పులు, శరీరంలో మార్పులు, ఇవన్నీ కూడా ప్రకృతిలో జరుగుతాయి. ప్రేమ అండి చాలా ఆనందం అండి, ఆనందమైనా ఒకటే, ఏ దుఃఖమైనా ఒకటే. ఈ రెండు ఇక్కడే వస్తాయి. ఆ రెండు నీ మనసు, నీ బాడీలోని పుట్టి నీ బాడీలో పోతాయి. అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లేదా? అదే క్షేత్రంలో జరుగుతున్న వ్యవహారం. క్షేత్రంలో జరుగుతున్నటువంటి వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, గాల్లో వస్తాయి, ఎలా జరుగుతాయో అలాగే ఈ క్షేత్రంలో జరిగేటువంటి అన్ని చేంజెస్ ఇవన్నీ కూడా గుణాల ద్వారా. అంతేగాని ఆ ప్రేమ పుడితే చాలా మంచిది,
ఈ దుఃఖం ఈర్ష్య రెండూ సమానమే, అన్ని క్షేత్రంలో జరిగాయి. ఆ జ్ఞానం తెచ్చుకోవడం కోసమే భగవద్గీత. లేదండి ఆనందంగా ఉన్నానండి, విచారంగా, రెండు ఒకటే, ఏం తేడా లేదు. రెండు ఇక్కడే పుట్టినాయి, ఇక్కడే పోతాయి. ఒక కాలంలో ఆనందం పుడుద్ది, ఇంకో కాలంలో దుఃఖం వస్తుంది. ఒక కాలంలో ఉన్నాయిగా రెండు. ఒక కాలంలో మనిషి శరీరం వచ్చింది, ఇంకో కాలంలో కుక్క శరీరం వస్తుంది. రెండు కాలంలోనే ఉన్నాయిగా, టైంలోనే ఉన్నాయిగా. అన్ని కాలంలో కొట్టుకుపోతున్నావు, ఏదైనా కొట్టుకుపోతుంది కదా, కాలంలో ఋతువుల్లో కొట్టుకుపోతుంది కదా. ఏమ్మా ఆ జ్ఞానం తెప్పించడం కోసం పరమాత్మ ఎన్ని తిప్పలు పడుతున్నాడు. అర్జునుడికి చెప్పాలండి, ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందంటే శరీరం మీద మక్కువ ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, కర్తవ్యం వరకే ఉంటుంది, అంతేగాని అది మించి ఉండదన్నమాట. అంటే మనం ఎక్కడుంటే అక్కడ నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, కానీ ఆ కర్తవ్యం దాటి నా మనసు పోకూడదు, అంతే. దీనివల్ల ఏం జరుగుతుంది? మాటలు ఉంటాయా అసలు? చెప్పండి, ఈ వయసులో అసలు మాటలు ఉంటాయా మనకి? వైఫ్ అండ్ హస్బెండ్కే మాటలు ఉండవు. ఉంటాయా? ఉండడానికి వీల్లేదు అసలు. ఉన్నాయి అంటే వీళ్ళు ఇక్కడే కొట్టుకుంటున్నారని అర్థం, ఎవరికో జ్ఞానం లేదని అర్థం, అందులో ఎవరో ఒకళ్ళకి కూడా జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం ఇద్దరికి లేకపోతే గొడవ లేదు, నడుస్తా. ఇద్దరికి అజ్ఞానులే కాబట్టి చూసేవాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, అంతే తప్ప ఎటువంటి బాధ లేదు. ఒకళ్ళ జ్ఞానం ఒక అజ్ఞానం ఉంటే కొంత నయం. అక్కడన్నా మనం ఏం చేయాలి? ఈ జ్ఞానం ఉన్నవాడు ప్రవర్తనలో మార్పు తీసుకురాగలగాలన్నమాట. నిజంగా ఆలోచించండి, మనం మునులు కామా, ఆటోమేటిక్ మునులు అయిపోతున్నాం కదమ్మా. భగవంతుడు హాయిగా వార్ధక్యంగా తీసుకొచ్చాడు మనల్ని, అన్నీ అవగొట్టేశాడు. ఇంకేమన్నా నేను మాట్లాడుకుంటాం? వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అంతేనా? రాజకీయం గురించో, సినిమా గురించో, చెత్త, లేకపోతే భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయి ఆ ఫ్రెండ్ ఎవడో తగిలితే ఆడితో మాట్లాడటం, లేదా వంటలు మాట్లాడటమో, ఏదో చెత్త అంతా మాట్లాడాలి, అవునా కదా? దానివల్ల ఏం జరుగుతుంది? మీరు గుణాల్లోనే ఉంటారు. గుణాల వల్ల నిన్న చెప్పాను మీకు, అనారోగ్యాల గురించి మాట్లాడుకుంటారు. ఎక్కువ ఇది చూస్తారు ఇప్పుడు వీడియోలో. మీరు చెప్పండి, అనారోగ్యం గురించి, లేకపోతే వాకింగ్ టాకింగ్ గురించి, ఎట్లాగా మన బాడీ ఆరోగ్యం మెయింటైన్ చేయాలని గురించి. ఆల్రెడీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నేను మీకు చెప్పా కదమ్మా. ఆరోగ్యం మీద ఫోకస్ చేయి, అనారోగ్యం మీద ఎందుకు చూస్తావు? నీ మనసులోనే వచ్చేసింది. వాళ్ళు పెళ్ళి అవ్వగానే లేట్, ఆడపిల్ల ఏమో ఆలోచిస్తున్నారు, మగ పిల్లలు కూడా డైవర్స్ గురించి ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ ఎక్కువగా ఆలోచించేది ఏంటి? నాకు పడకపోతే డైవర్సే, రెడీగా ఉంటారు. హౌ టు టేక్ డైవర్స్. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? అనారోగ్యం వచ్చినట్టుగా. నీ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి నీ తలంపు నీ పరమాత్మలో లేడు కాబట్టి నీకు అనారోగ్యం వచ్చి తీరుతుందంటే, అది వచ్చి నువ్వే కోరుకుంటావు దాన్ని, నువ్వే దాన్ని కోరుకుంటున్నావు. ఎందుకని? కర్మలు కర్తవ్యంగా చేయకుండా ఏదో నేను బాగా చేయాలి, మా అమ్మ కాబట్టి సరిగ్గా పెంచలేదు మమ్మల్ని, నేను కాబట్టి నా పిల్లల్ని ఎప్పుడైతే తగ్గ పెంచేస్తాను, బ్రహ్మాండంగా పెంచేస్తానని ఫీలింగ్ మనకి. ఆ తర్వాత మన పిల్లలు మీరేం చూసారులే, ఇప్పుడు అంతా బ్రహ్మాండకి ఆడేం చేయడాడు. ఇవన్నీ కథలు. ఆడు చేయలేదు నువ్వేం చేస్తా? ఇవన్నీ ఈ జ్ఞానం వచ్చాక మీకు తెలుస్తుంది అదన్నీ. ఇప్పుడు ముని ఎందుకు కాడు చెప్పండి ఎవడన్నా? అది నాకైతే ఎక్స్పీరియన్స్ మునే. చక్కగా దేవతా శాస్త్రాలు చదవండి, లేకపోతే వినండి. నేను చేసే పని అయితే అది. ఇది మూడో వ్యక్తి మాటలు జనరల్గా ఎక్కువ మాట్లాడను. ఏదన్నా కామెంట్ అనేది వస్తుందంటే మనకు అవసరమా అంటాను, అంతే. ఎవరైనా చుట్టాలు వచ్చి మొదలు పెడితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా. బాగున్నారా? బాగున్నా. ఒక నవ్వు నవ్వుతాం, ప్లాస్టిక్ నవ్వు నవ్వేసి రెండు మాటలు మాడేసేసి అక్కడికి వెళ్ళిపోయి మనం బుక్ చదువుకోవడం, లేకపోతే శుభ్రంగా ఏదైనా రాసుకోవడం, భగవంతుడి యొక్క దాంట్లోనే పెట్టుకోవాలి. వాళ్ళ నారాయణుని చూసేసి వెళ్ళిపోతాను, అంతే. మళ్ళీ వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయాలు నాకు కలగకూడదు, మళ్ళీ వాళ్ళ మీద ఎటువంటి దురభిప్రాయాలు నాకు కలిగే స్కోప్ మనం పోకూడదు. మళ్ళీ నన్ను కిందకి లాగుతాయి. కాబట్టి వాళ్ళు పరమాత్మ చూసేసి వాళ్ళు నమస్కారం చేసేసి వాళ్ళు ఇంకోరు దారిలో వెళ్ళిపోతున్నారని తెలియంగానే మనం వాళ్ళని వారించలేం కదా, అది తప్పు కూడా, మర్యాద కూడా కాదు. వాళ్ళు నివారించలేము. కాబట్టి మర్యాదగా జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పుకోవాలి. ఇది సాధన అంటే. మిమ్మల్ని ఏదో 20 ఏళ్ల వయసులోనో 25 ఏళ్ల వయసులోనో భగవద్గీత చెప్పి అలా చేయమంటే అది కష్టం అండి అని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు కష్టం అంటే అది ఒప్పుకోవడానికి అది ఎవరేం చేయలేదు. ఇప్పుడు కష్టం అని అంటున్నారంటే నెక్స్ట్ జన్మ రెడీగా ఉన్నారనమాట. నెక్స్ట్ జన్మ బెటర్ లక్. అది ఏ జన్మ అన్నది మనం చెప్పలేము, నేను హామీ ఇవ్వలేను.
అదే అండి, అది ఇది ఏ జన్మ నేను హామీ ఇవ్వలేనంటాను. లేదమ్మా, చాలా సీరియస్గా తీసుకోండి మనిషి జీవితాన్ని. మనం ఉండింది ఇదే కరెక్ట్, ఇదే రైట్ అనుకోవాలి. మనం ఎప్పుడో మనకు తెలియదు కదా. లేదమ్మా, పరమాత్మ ఒక్కడే. పరమాత్మ మాటలు పడాలి, పరమాత్మ గురించే ఆలోచన ఉండాలి, పరమాత్మనే చూడగలగాలి. నేను చూశానంటే ఇంకోటి చూడకూడదు. స్త్రీ అని, పురుషుడని, పిల్లాడని ఇవన్నీ ఉండకూడదు. అసలు ఇప్పటికి నా పేరు కూడా మర్చిపోవాలి గట్టిగా మాట్లాడితే. ఎంత రావాలంటే నా పేరు కూడా నేను మర్చిపోయేంత ఇదిలో నేను పరమాత్మను లీనం కావాలి. ఈ వయసులో ఎవరిని పిలిస్తే 2-3 సార్లు పిలిస్తే కానీ నేను పలకూడదు. అటువంటి స్థితిని మనం పొందితే దగ్గరలో ఉన్నట్టు లెక్క అనమాట. మనకి ఇది వస్తున్నట్టుగా అంత మర్చిపోవాలి. అలాంటిది మళ్ళీ వెనక్కి వెళ్ళి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అక్కడికి మళ్ళీ మొదలెట్టుకునే స్టోరీ అంతా అది అనవసరం. అది మనం ఏం మార్చలేం కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మళ్ళా జన్మించరు, ప్రళయకాలంలో కూడా ఆ పీడని అనుభవించరు. పీడ అంటే చెప్పా కదా మీకు, ఆందోళనతో బెంగతో పడుకుంటే రాత్రి సరిగ్గా పడుతుందా? ప్రళయంలో ఉంటారు కానీ ఏం చేయలేరు. మళ్ళీ సృష్టి వస్తుంది, సృష్టిలో మళ్ళీ ఇంకో జన్మగా వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పూర్వజన్మ మనకి గుర్తుండదు. కొంతమంది గుర్తుంటుంది, గుర్తున్న వాళ్ళు సంస్కారం కింద మారిపోతుంది. గుర్తు లేకపోయినా భగవంతుడు కృప వలన అది సంస్కారం కంటిన్యూ అయిపోతుంది. ఎక్కడో ఒకటి రియలైజ్ అవుతాం, తెలుసుకుంటాం. అమ్మ ఇప్పుడు దాకా తెలిసిందిరా నేను గోతులో ఉన్నానని తెలిసినప్పుడు అక్కడికి పైకి రావడానికి ప్రయత్నిస్తా కదా. ఆ జ్ఞానం వస్తుంది ఎప్పుడు? పూర్వజన్మ సంస్కారాలు మనలో ఉంటే. మీలో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ సత్సంగానికి రాగలిగారు, అందులో అనుమానమే లేదు. ఈ సత్సంగాలు వస్తున్నారంటే కనీసం ఒక్కొక్క సత్సంగం రోజు 1 గంట వేరు కూర్చున్నందుకు 1,00,000 జన్మలు పోయినట్లు లెక్కమ్మా. నేను మామూలుగా చెప్పట్లే, ఇవన్నీ మహాపురుషులు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. అది మీరు అనుభూతి చెంది దాన్ని పట్టుదలగా తీసుకోండి. ఒక తపస్సు కింద తీసుకోవాలి. ఒకటి ఉంటుందమ్మా, ముందు ఫస్ట్లో అలవాట్లు మార్చుకోవాలి. సాధనలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అలవాట్లు మార్చుకోవాలి. నెక్స్ట్ అది సాధన కింద మారుతుంది. సాధన అంటే నియమనిష్టలతో ఉండాలి. నియమనిష్టలతో ఉండాలి. నియమనిష్టలు అంటే ఏంటి? ఇంద్రియాలని దానికి కర్తవ్యం ఎంతవరకు ఉండాలో అంతవరకే వాడాలి. తర్వాత పక్క నుంచి పరమాత్మకి వెళ్ళిపోవాలి. మనం మీకు చెప్పే కదా, 2 చేతులు పరమాత్మ దగ్గరే ఉండాలి. పని ఉన్నప్పుడు ఒక చేతితో పని చేయాలి, ఈ వదలకూడదు. మళ్ళీ పని కాగానే మళ్ళీ అది తీసుకొచ్చి పరమాత్మ దగ్గరే పెట్టగలగాలి. అది సాధన. మూడోది తపస్సు. తపస్సు అంటే లోపల జరుగుతుంది. ఏమి బయట బాహ్య పరిస్థితి మీకు ఏది గుర్తుండదు. ఇంకా గుర్తుండదు అంటే మతిపర బ్రహ్మన్ అంటలా నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే. దాని తర్వాత ఏం జరుగుద్ది, ఎందుకు మొన్న ఎందుకు జరిగింది, అవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోం మనం. అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అలా ఉండేటప్పుడు భగవంతుడు ఆ నిర్ణయం మనకి ఇస్తాడు, అది ఇచ్చేస్తాము. అది కూడా నేను నిర్ణయం చేస్తాను అనుకోనుగా, పరమాత్మ చెప్పాడు, పరమాత్మ డైరెక్షన్లో నేను చేస్తున్నాను అని ఫలం ఆశించం కదా. ఫలం ఆశించం కాబట్టి అది ఏది కర్తవ్యమో అదే చేస్తాం. అది తపస్సు. తపస్సు చేయిందే వరం ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడా? మనం చాలా పురాణాలు చదివాం, సినిమాలు చూసాం. తపస్సు లేనిదే వరం ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు కదా. మరి మన తపస్సు లేకుండా వరాలు ఎందుకు వచ్చేస్తాయి? రావు కదా. అది కలియుగంలోని గొప్పతనం ఏంటి? కేవలం పరమాత్మను తెలుసుకొని పరమాత్మనే పదే పదే మనసులో పెట్టుకుంటే అదే పెద్ద తపస్సు. అదే తపస్సు. సినిమాలో చూపించిన గడ్డాల మీసాలు పెంచుకోనో లేకపోతే ఇలా ఒంటికాల మీద నిలబడో రోజులు తరబడి చేయమని తపస్సు అవసరం లేదు కలియుగంలో. కలియుగంలో ఒకటే తపస్సు, నీ మనసులో కేవలం పరమాత్మనే, కేవలం అంటే కేవలం పరమాత్మనే ఉంచుకోవాలి. మిగతా ఉంచుకుంటే తపస్సు కాదు, భంగం అయినట్టే లెక్క. అది అర్థమైపోయింది కదా. కాబట్టి తపస్సు చేసుకోవడానికి ముందు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనం అలవాట్లు మార్చుకోవాలి. అలవాటు నుంచి సాధనలోకి రావాలి. సాధన నుంచి తపస్సులోకి రావాలి. తపస్సు చేసే వాళ్ళ యొక్క ఇది మీకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మీరు లోపల జరుగుతుంది కదా అదంతా కార్యక్రమం. మీ మనసులో పరమాత్మే ఉన్నాడు అనే విషయం మీరు ఒక్కడే ఎవరు నిర్ధారించలేరు దాన్ని. ఎప్పుడైతే పరమాత్మ ఒక్కడే మీలో ఉంటాడో మీకు ఆ తపస్సు వలన ఫలితం అన్నది వస్తుంది. ఈ విషయాలు ఒకటి రాలిపోతాయి అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనమేమి భ్రమింప చేయవు, దాని వెనకాల పడేలా చేయవు. అది చెప్తున్నాను. కాబట్టి సృష్టి నుండి ప్రళయం నుంచి బయటపడాలి అంటే ఈ రకమైన జ్ఞానం తెచ్చుకొని మనం అధిగమించాలి. తర్వాత సర్వయోనిషు కౌంతేయ ముక్తయక సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రజ వచ్చిన నానాయోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. నిజ స్థాపన చేయు నేను వాటికి తండ్రిని.
అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. అది సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహజ్యోనిః అహం బీజప్రదః పితా. ఇక్కడ చెప్తున్నాడు, మీరు కుక్క అంటారు, నక్క అంటారు, చీమంటారు, పక్షి అంటారు, ఏదన్నాను అన్నిటికీ తల్లి ఎవరు? మూల ప్రకృతే, అంతే. అన్నిటికీ తండ్రి ఎవరు? నేనే, పరమాత్మనే చెప్పేస్తున్నాడు. చిచి కుక్క చిచి అంటున్నాం కదా, అన్నాం లేదా? సరే అన్నావు బాగానే ఉంది, కానీ ఇది మన జీవించే విధానం దాని దీన్ని మనకు తేడా ఉందా ఏమన్నా? ఏం లేదే. ఇప్పుడు అలా మాట కుక్కని అనకూడదు, ఆ మాట ఏమనాలి? ఈ గుణాలను అనాలి. మన మనసులోకి ఏదన్నా పరమాత్మ తప్ప వేరే ఆలోచన వస్తుందని కూడా చిచి చిచి అనాలన్నమాట. అది కుక్క. ఏది కుక్క? నా మనసులో వచ్చేటువంటి పరమాత్మని తప్పించి వచ్చే మిగతా ఆలోచనలన్నీ కుక్కలు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆ రకంగా కుక్కని గుర్తించాలి. అంతేగాని కుక్కకి తల్లి ఒకటే, నా తల్లి ఒకటే అని చెప్తున్నారు కదా మూల ప్రకృతి. ఇంకేమిటి నేను గొప్ప? మనిషిగా నేను పుట్టినందుకు గొప్ప ఏమిటి? ఇది నా మనసులో ఇప్పుడు పరమాత్మ నిలబెట్టుకునేటువంటి ఇది నాకు మాత్రమే ఉంది, దానికి లేదు. అరే పాపం అని దానికోసం ప్రే చేయాలి. మనిషి జన్మగా పుట్టమ్మా, నెక్స్ట్ జన్మ కన్నా కనీసం నీకు ముక్తి దొరుకుతుంది అని అనుకోవాలి. మన కుక్కలు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. మనసులో పరమాత్మ తప్ప ఇంకేదొచ్చినా అవి కుక్కలు, వాటి చిచిచి అనాలి. షిరిడి సాయిబాబా చూడండి ఇల్లు అంటాడు. అదే దాని అర్థం ఏంటి? వస్తున్నాయి కుక్కలు. ఎవడో మాట్లాడి వెళ్తాడు భక్తుడు, ఆడి బాధ అంటే చెప్తాడు. ఆడి బాధల్లో ఉంటాడు, అన్నీ ఊహించుకోవాలి, కనబడాలి కదా కళ్ళకి. అవన్నీ చూస్తాడు ఈయన, అవన్నీ మళ్ళీ చెత్త, వీటిని అంటుంటాడు. అది అంటే మనం ఆ స్థితికి వెళ్ళాలని అనొద్దు, ఆ స్థితికి మీరు వెళ్ళక్కర్లేదు. కానీ మనం సాధనాన్ని మొదలు పెడితే ఏమవుతుందంటే ఈ కనీసం కొన్ని జన్మల తర్వాతన్నా ఆ స్థితి మనకు వస్తుంది. ఆ స్థితి రాందే ముక్తి రాదమ్మా, అది మటు గ్యారంటీ. అది మాకు చెప్పిన సాంప్రదాయాలు కూడా చెప్పింది. మనం కూడా అక్షర బ్రహ్మ అయితేనే ముక్తి వస్తుంది, కానీ అక్షర బ్రహ్మ కాందే రాదు. అంటే మాయకి పైకి వెళ్లకుండా రాదు. కాకపోతే మనం ఎన్ని సాధనలోనో అలవాట్లు మార్చుకోవడంలోనో ఒకవేళ జీవితం అంతమైపోతే భగవంతుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. అది ఈ చదువు వేస్ట్ కాదు. ఈ చదువు పడిపోకుండా కంటిన్యూ చేస్తాడనమాట. అది అదృష్టం. అంటే మినిమం మనిషిగా పుడతాము. ఈ మనిషిగా ఈ జన్మలో పుట్టి నువ్వు ఎందుకు చేయలేకపోయావో ఆ పరిస్థితులను తప్పించేస్తాడు. అదేనమ్మా, ఈ జన్మలో ఉండి కూడా నీకు జ్ఞానం వచ్చి కూడా చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనుకో, ఎందుకు చేయలేని పరిస్థితుల్లోనే మళ్ళీ ఆ పరిస్థితిలో పుట్టించడు. నెక్స్ట్ టైంకి నీకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో నీకు కూర్చోబెడతాడు. అంటే సత్సంగాలు ఎక్కువ ఉన్న చోట పెట్టడము, స్టార్టింగ్లోనే నీకు భగవంతుడు అర్థమయ్యేలా జరగడము, నీకు ఫస్టే వైరాగ్యం వచ్చేయడము, పెద్ద దాని మీద మోజు లేకపోవడము, ఫస్ట్ నుంచి కూడా భగవన్నామమే చెప్తూ ఉండడము. ఈ రకంగా నువ్వు ఏమవుతుందంటే ఏమిటి చిన్నతనం ఇలా తయారు చేసి ఇలా అయిపోతున్నాడు అంటే పోయిన జన్మ కంటిన్యూ అయిపోతుంది అనమాట వాళ్ళు. ఆ రకంగా మనకి భగవంతుడు సహకరిస్తాడు వెళ్ళే కొద్ది. ఇక ఆ జన్మలో పట్టుదల వచ్చేస్తుంది అనుకో, అమ్మో ఈసారి ఈ జన్మను గట్టిగా పట్టుకోవాలి, నాకు చాలే బాబు, మళ్ళీ గర్భస్థ నరకాలు, ఈ గోళ, ఈ గందరగోళాలు అవసరమా అని చెప్పి అనుకుంటే చాలా సీరియస్గా తీసుకొని ఇక ఆ జన్మనే ఆఖరి జన్మగా చేసుకొని సంసార చక్రం నుంచి బయటపడతారు. అమ్మా ఇంత ఉంది, చాలా ఈజీ. కాబట్టి సత్సంగంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా పుణ్యాత్మలు. మామూలు ఆత్మలు అయితే ఇక్కడ రావు, గుర్తుపెట్టుకోండి, రాలేవు. ఎన్నో కోట్ల జన్మల్లో మీరు చేసిన పుణ్యం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. దాన్ని పోగొట్టుకోమాకండి దయచేసి. అందుకని నేను మరీ మీకు చెప్తున్నాను. లేకపోతే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకంటే నేను ఎవరి ప్రాక్టీస్ ఆడదే కదా ఇందులో. ఆధ్యాత్మికంలో ఎవరి సాధన వాళ్ళది, ఎవరి తపస్సు వాళ్ళది. జరుగుద్దమ్మా, అది జరుగుతుంది. ఎందుకంటే మీ పర్ని ప్రే చేస్తాం కదా. భయం పడకూడదు. మనం భయపడాల్సింది ఏంటంటే ఇందులో లేకపోతే భయపడాలి. అది ఆ భయం అలా మార్చుకోండి మీరు.
ఈ భయాన్ని అటు మార్చుకోండి. అటు భయం పడుతున్నారంటే అర్థం ఏంటంటే ప్రకృతినే మిమ్మల్ని లాగేసిందని అర్థం. ప్రకృతి మిమ్మల్ని గట్టికి పట్టేసుకొని అటు వెళ్తున్నాను, అటు వెళ్తా, అటు పడిపోతామని చెప్తుంది అనమాట ప్రకృతి. ఇప్పటికే పడ్డాను బాబు అని మీరు అనుకోవాలి. పడిపోయిన వాడు లేవడానికి భయపడుతుంటే దాన్ని ఏమంటారు అంటే నేను పడ్డాను అనుకోవట్లా, అటు వెళ్తే పడిపోతున్నాను అనుకుంటున్నాం. ఇదే దృక్పథంలో తేడా. అది లోయలాగా అనిపిస్తోంది, ఇది పరమాత్మ చెప్పేది. ఇది బాగుంది, హాయిగా గార్డెన్ లాగా మంచి హాయిగా నయాగరా ఫాల్స్ లాగా అనిపిస్తుంది. అది ఆ భావం ఇలా అయితే కానీ మారదు. అది నేను ప్రస్తుతం లోయలో ఉన్నాను, పడిపోయి ఉన్నాను, దాని ఆ సాయి లేని నేను పైకి వెళ్ళలేను అని ఆలోచన మనకుంటే అన్ని జన్మలో కాపాడబడతాయి. లేకపోతే ఇప్పుడు ఈ భయంతోనూ ఈ సాధన కాదు, వచ్చే జన్మలు కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ ముందుకెళ్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది చూసారా, ఆ కన్ఫ్యూజన్ వచ్చే జన్మల్లో కూడా కన్ఫ్యూజన్ అలా కంటిన్యూ అయిపోతుంది. అది మరి ఆ కన్ఫ్యూజన్ ఎప్పుడు పోవాలి, మళ్ళీ ఎన్ని సత్సంగాలు అటెండ్ అవ్వాలో, మళ్ళీ ఎంతమంది గురువులు కలవాలో కదా. అందుకని మనకి ఏం చేయాలంటే తపస్సులాగా కూర్చోవాలి, ఒంటరిగా కూర్చోవాలి. దీనికి ఒంటరిగా కూర్చోవాలి. ఏం సత్సంగంలో ఉంటే గురువుగా చెప్పి చాలే అన్నీ అయిపోతాయి, అందులో సాధన తపస్సు అలవాట్లు అన్నీ అందులో అయిపోతాయిలే అని అనుకుంటే కాదు. మనం ఒంటరిగా కూర్చొని కనీసం రోజుకు 10 నిమిషాలు 15 నిమిషాలన్నా కూర్చొని కొన్ని పనులు ఒంటరిగా చేయడం నేర్చుకోవాలి. వాకింగ్ ఒంటరిగా, ఎక్కడైనా షాపుకి వెళ్ళడం ఒంటరిగా, అంటే నా పని చేసుకుని ఏ పని కూడా ఒంటరిగా చేసుకుంటూ పరమాత్మ తలుచుకుంటూ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ అలవాటు అది, మొట్టమొదటి అలవాటు అది. రెండోది, మనం ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా ఒంటరిగానే చేసుకోవాలి. ఇంకొకరు నా సాయం చేయాలి, నూరా కూర్చో ఇట ఇంటి పెట్టుకోకూడదు. నేను చేయగలిగే పని నేను చేస్తూ పోవాలి. రామనామ జపం చేసుకుంటునో, భగవంతుడి ధ్యానం చేసుకుంటునో, నా పని నేను చేసుకుంటూ వేరే ఆలోచన రాకుండా చేసుకోవాలి. వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి, రానివ్వండి, పరమాత్మ గారు చెప్పేసేయండి, స్వామి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఆలోచనలన్నీ కూడా, నీ దయలేందే నేను దాటలేను, నాకు మీ సహకారం కావాలి, సదాస్తు అంటాడు ఆయన. సదాస్తు దేవతలు ఉంటారు కదా, ఆయన పట్టించుకోకుండా అంతా నేనే హీరోని, నేనే దేవుణ్ణి, నేనే దెయ్యానని వెళ్తే ఆయన ఏం చేయలేడు సరికదా. మనం కూడా మనకంత శక్తి లేదు, మనకంత శక్తి లేదు. ముందు నాలో ఆ శక్తి లేదని ముందు సరెండర్ అవ్వాలి, శరణాగతి పొందాలి. శరణాగతి పొందిన తర్వాత మీరు ఒంటరిగా కొంత ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనలో కొద్దిగా ధైర్యం, మీరు అన్నారే భయం అని, ధైర్యం వస్తుంది. ఫస్ట్ వాళ్ళని చూసి జాలి వస్తుంది, మిగతా వాళ్ళని చూస్తే. ఎప్పుడైతే మిగతా వాళ్ళని జాలి వస్తే వాడికి అర్థం కాదు, ఇదేంటి నన్ను జాలిగా చూస్తున్నాడు అనుకుంటాడు వాడు. నన్ను జాలిగా చూస్తున్నాడు వీడు, ఎందుకు నన్ను బాగానే ఉన్నా కదా అనుకుంటాడు వాడు. కానీ మనం చూస్తే అర్థమైపోతున్నారే అనిపిస్తుంది కదా. ఆ రకమైనటువంటి ఫీలింగ్ వాళ్ళకి కనిపిస్తుంది తర్వాత మనలో. అది కనిపించాలని మనం చెయ్యం, మన దారి మనం వెళ్తుంటాడు, అలా అనుకుంటూ ఉంటాడు అంతే. ఎవరైనా అనుకుంటారో వదిలేసేయి. నేను నాలాగా నా సాధనలో ముందుకు వెళ్తున్నానా లేదా, అర్థమైందమ్మా. ఆ భయం ఎలా పోవాలో, అది దానిలోకి వెళ్ళాక భయపడకూడదు, దానిలో వెళ్ళాక ఆనందపడాలన్నమాట. ఇది ఇక్కడ ఉండడానికి భయపడాలి. ఇంకేంట్రా బాబు ఇక్కడ ఇన్ని భయాలు, ఇంత ఆందోళనగా ఉంది ఈ జీవితం అని చెప్పేసి భగవంతుడి దయ వల్ల సత్సంగం దొరికింది. సత్సంగం ద్వారా భగవద్గీత బాగా అర్థమవుతుంది. గురువారు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఆయన కూడా మా మంచి కోరి మరీ చెప్తున్నారు, మేలు కోరి, ఏదో పురాణ కాలక్షేపం చెప్పట్లేదు. ఇట్లాగా మనలో భావం వచ్చిందనుకోండి, ఆ భావాలే మంచి భావాలు. ఏం సద్భావాలు, గిరిజిగా రాలేదేమో వాళ్ళ సద్భావాలు. ఈ సద్భావాలు కొన్ని పెరిగి 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 ఒక ఆత్మభావం అవుతుంది. అప్పుడు ఆ ఆత్మభావం అంటే ఒక టిక్కు పరమాత్మ పెట్టుకుంటాడు అనమాట. రైట్, ఒక మార్కు వచ్చిందిరా నీకు. చూసారా, ఈ సద్భావాలన్నీ కలుస్తున్నాయి ఇక్కడ. సత్సంగం యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సద్భావాలు, ఒకళ్ళ మీద ఒకటి సద్భావాలు. మన ప్రవచనంలో మీరు వినడాలు, శ్రవణము, నేను చెప్పడం ప్రవచనంలో మీరు వినడాలు, మీ యొక్క డౌట్స్ అడగడాలు, మళ్ళీ ఆడియోలు వినడాలు, మళ్ళీ మీరు చెప్పిన సాధన చేయడము, వీటన్నిటి యొక్క మిశ్రమంతో మనకి సద్భావం వస్తుంది అన్నమాట. ఆ సద్భావం పెరిగే కొద్దీ ఆత్మభావం వస్తుంది. అర్థమైందమ్మా. నెక్స్ట్ సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఎప్పుడైతే ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అనుకోండి, ఆత్మ వచ్చి క్షేత్రానికి కలిశాడో, క్షేత్రం అంటే ఏంటి చెప్పా కదా, జడం, ఇవన్నీ కూడా జడమే, చైతన్యం కాదు.
ఎప్పుడైతే ఈ చైతన్యం వచ్చి ఈ జడాన్ని కలిసిందో, ఈ శరీరంలో కలిసిపోయి దూరిందో ఆత్మ, అప్పుడు ఏం జరుగుద్ది? గుణాలకి లోబడిపోతుంది, ప్రకృతి గుణాలకి లోబడిపోతుంది. ఆ ప్రకృతి గుణాలకు ఎప్పుడైతే లోబడిపోతుందో ఈ శరీరంలో ఉన్న ఆ గుణాలతో ఈ ఆత్మని బంధించేస్తుంది, ఆత్మని బంధించేస్తుంది. ఆ గుణాలను ఎలా గుర్తు తెచ్చుకోవాలి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తించాలి అన్నది మనం ముందు ముందు తెలుసుకుంటాం అన్నమాట. ఇవాళ గురువారం కదా, సాయిబాబా సత్యత చదివాను, ఎందుకో తీసి అధ్యాయం గుర్తులేదు కానీ అందులో సాయిబాబా దగ్గరికి ఒక సన్యాసి వస్తాడు. గుర్తొచ్చి సడన్గా ఈ శ్లోకం చదవగానే ఆ సన్యాసి వచ్చి ఉంటాడు 4-5 రోజులు, 2 రోజులు ఉంటాడు, 3 చూస్తాడు సాయిబాబా చూసి అని పొమ్మనండి అంటాడు అన్నమాట. వాడిని పొమ్మనండి ఇక్కడ నుంచి ఉన్నట్టు అని తిడుతుంటాడు. వాళ్ళ భక్తులతో అంటుంటాడు అన్నమాట కోపంగా. అనేటప్పటికీ ఆయన బాధపడతాడు కానీ ఉంటాడు. లేదు ఉండాల్సిందే ఇక్కడ, ఎక్కడికి వెళ్ళడం, ఆయనకి ఏదో ఉండాలనిపించింది, ఉంటాడు. తిట్టినా సరే 2-3 రోజులు అయింది, ఏమండు సాయిబాబా చూస్తాడు, ఉంటాడు. 3వ రోజు 4వ రోజు కొంచెం నెమ్మదించిన తర్వాత మామూలుగా అక్కడే కూర్చుంటాడు అతను సన్యాసి. సాయిబాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను మా అమ్మ గుర్తొస్తుంది, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, చూడాలనిపిస్తుంది. అప్పుడు తిడతాడు, ఏరా సన్యాసి వేషం వేసుకున్నావు, నీకు అమ్మ కావాల్సి వచ్చిందా, ఇప్పుడు ఎందుకు సన్యాసి వేషం వేసుకున్నా? అదే ఆయన కోపం. మొదటి కోపం చూసారా, ఆయన తెలుసు వాడి మనసులో వీడి సన్యాసం తీసుకున్నాడు కానీ వీడి సన్యాసం కాదు అని తిడతాడు. అప్పుడు లేదు బాబా మీరు ఏం చెప్తే అదే చేస్తాను. అవునా అయితే ఏం చెప్పి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు నువ్వని చెప్పి ఏదో తనకేదో చెప్తాడు. పలానా తోటకి వెళ్ళి తపస్సు చేయమని అది చెప్తాడు అనమాట. ఇక్కడే ఉండుకున్నాడు. చూసారా, అంటే గుణాలు మనల్ని ఏ రకంగా మనిషిని మనం ఏదో అనుకుంటాం, సత్సంగానికి వెళ్తున్నాం బాగానే ఉంది కదా, పూజలు చేస్తున్నాను కదా బాగానే ఉన్నాను కదా, లేకపోతే ఇలా సన్యాసం అయ్యాను కదా బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ చాలా ఫోర్సెస్ మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి గుణాలు. అది సత్పురుషుల యొక్క సమాగమంలోనే మనకు అవి అర్థమవుతాయి. సత్పురుషుల యొక్క ఇప్పుడు కూడా సత్పురుషులతో కలిసి ఉండాలి, సత్పురుషుల యొక్క కృపలో దగ్గరగా ఉండాలని చెప్పే కారణం అదే. వాళ్ళు మనకి గుర్తు తెచ్చి తీసుకొచ్చి అన్నీ తీసేస్తారనమాట. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు మనసు లోతుల్లో అతనికి ఉంది కదా సన్యాసం అవ్వాలని, అది బయటికి లాగాడు ఆయన. నువ్వు సన్యాసం అవుతున్నావు కానీ అటు ఇటు ఊగిసలాడుతున్నావు, నువ్వు పూర్తిగా కాలేకపోతున్నావు అని చెప్పి దానికి సాయం చేస్తాడు గురువు. గుర్తుపెట్టుకోండి, అది నేను చూసుకుంటాలే అన్నాడు. ఈ ముందు ఈ మనసులో అది పోయింది కదా, ఈ తల్లి సంసారం ఈ చెత్త అది పోయింది. ఎప్పుడైతే అది పోయిందో అది భగవంతుడు చూసుకుంటాడని ఉంది కదా, ఆయన చూసుకుంటాడు. ఏదైతే ఏమైందని కాదు, ఆయన గుర్తొచ్చింది. గుర్తు రాకూడదు సన్యాసం అయిన తర్వాత, ఇంకా ఏమి పరివారం ఏది గుర్తు రాకూడదు. అట్లాగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ బంధంలో చిక్కుకుందో, ఈ ప్రకృతి గుణాల్లో చిక్కుకుందో, బందీ అయిపోయింది అని చెప్తున్నాడు. సో ఆత్మ ఎక్కడ బందీ అవుతుందమ్మా? 3 గుణాల్లో బందీ అవుతుంది. ఎలాగైతే పెళ్ళి 3 లేసి లేడీస్ అలాగా సంసార బందీలు అవుతారో గృహస్థాశ్రమంలో, ఇలాగే 3 గుణాలతో జీవాత్మ కూడా బందీ అయిపోతుంది. నెక్స్ట్ తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఇప్పుడు ఒక్కొక్క గుణాన్ని విపులీకరించి చెప్తున్నాడు. మొట్టమొదటి గుణం సత్వగుణము. ఇది చాలా నిర్మలమైనది. చాలా నిర్మలంగా ఉందంటే ఏంటి అర్థం? ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఒక సెలయేరు ఉందనుకోండి, అటు దాని మీద ఎటువంటి కెరటాలు రావట్లేదు అనుకోండి, ఒక చెరువు లాంటి, అది నిర్మలంగా ఉంది. అలాగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి అది ప్రకాశమైనది, అంటే జ్ఞానవంతమైనది. ప్రకాశమైనది అర్థం ఏంటి? జ్ఞానం ఉంటుంది.
జ్ఞానం ఉంటుందంటే అర్థం ఏమిటి? ఇంకో రకంగా చెప్పుకోవచ్చు దీన్ని. నిర్మలమైనటువంటి సరస్సులో మన ముఖం కనిపిస్తుంది కదా, ఇలా అలజడి ఉన్న దాంట్లో కనిపిస్తుందా? సరిగ్గా కనిపించదు కదా. అదే రకంగా నిర్మలంగా ఉన్నటువంటి మనసులో ఈ సత్వగుణం ఉంటుంది. ఎప్పుడైతే సత్వగుణం ఉంటుందో మనం కూడా ప్రకాశవంతంగా, హాయిగా, మొహంలో ఎటువంటి ఆందోళన, బెంగ, భయము, చింత అలాంటివి ఏమీ లేకుండా మొహం కూడా ప్రశాంతంగా ఉంటుంది, వికారరహితంగా ఉంటుంది. అది ముఖ్యమైనటువంటి కారణం. వికారం అంటే ఏంటి? నిన్న అనుకున్నాం కదా మనం, వికారాలంటే అన్ని రకాల భావాలు కూడా మనలో వచ్చేటువంటి భావాలు. ఎటువంటి భావాలు? ఈర్ష్య, కోపం, విసుగు, చిరాకు, ఆందోళన, బెంగ. ఇంకొకటేమిటి? ఆ పేరు చెప్పాలి కానీ అన్నీ మనలో ఉన్నాయనిపిస్తుంది ఒకేసారి. ఇవన్నీ కూడా ఒకేసారి ఉన్నాయా అన్నట్టుగా మనకు భయం వేసేది. ఇది భయపడాలి. మీరు భయపడాల్సింది దీనికమ్మా. ఇన్ని వికారాలు ఉన్నాయా అయ్య బాబోయ్ అనుకోవాలి. ఇన్ని వికారాలతో బతికేస్తేనా ఇన్నాళ్ళు అనుకోవాలి. ఇన్ని మారాలంటే ఎప్పుడు అవుతుంది ఏమిటి? భయం వేసాక మారకుండా ఎందుకుంటాం? భయం వస్తే అన్నీ మారిపోవాలి కదా. ఇప్పుడు ప్లగ్లో చేయి పెడితే కాల్సనుకున్నప్పుడు భయం వేసినప్పుడు పెడతామా? చాలా కదా. ఈ షేడ్స్ అమ్మా, ఈ షేడ్స్ చాలా లేవు. అది షేడ్స్ అలా ఉన్నదాన్ని తిప్పుతున్నారు, అంతే అటు ఇటు చూస్తున్నారు. ఉన్నది ఒకటే మనసే. దాన్ని స్ఫటికంలాగా ఉన్నట్టు తిప్పి ఒక కలర్ ఇటు కలర్ అని కనిపిస్తున్నాయి అంతే. అదే జ్ఞానం. అది తెలిసి ఇన్ని లేవు, ఒకటే ఉంది, దాన్ని కదలకుండా జాగ్రత్త దగ్గర పెడితే అవేం కనిపించవు అని జ్ఞానం. అర్థమైంది కదా. అంటే ముందు ఏ గుణంలోకి రావాలి? సత్వగుణంలోకి రావాలి. దీని ద్వారా మనకు తెలిసింది ఏమిటి? సత్వగుణంలోకి రావాలి. ఎందుకు రావాలి? వికారరహితమైంది కాబట్టి. మీరు అనుకున్న భయంకి సంబంధించిన వికారాలు ఏమి ఇక్కడ ఉండవు. సో మొట్టమొదటిగా మనసును వదిలేయమని చెప్పట్లా, మనసును ఉంచుకో. కానీ మనసులో ఏ గుణాన్ని ఉంచుకోవాలి? సత్వగుణాన్ని ఉంచుకోవాలి. అయితే ఇంకో దీనివల్ల కూడా ఒక డేంజర్ ఉందని చెప్తున్నాడు. ఏమిటి? ఈ సుఖ సాంగత్యమే కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు జ్ఞానాభిమానం వల్ల మనుషుని బంధిస్తుంది. నాకు జ్ఞానం బాగా ఉంది, అహంకారం వస్తుందన్నమాట. నేను చాలా మంచిగా ఉన్నాను. మన పాత సినిమాలో వచ్చాయి కదా మంచి దొంగ అని. దొంగ మంచి ఏంటో అర్థం కాదు. నా చిన్నప్పుడే డౌట్ వచ్చేది, మంచి దొంగ ఏంటి అని. దొంగ అంటేనే చెడ్డోడు కదా, మళ్ళీ మంచి దొంగ ఏమిటి అంటే అంటే ఎన్టీ రామారావు కాబట్టి మంచి దొంగ. యాక్టర్ ఎవరంటే ఎన్టీ రామారావు, అందుకని మంచి దొంగ. అది దుర్యోధనుడు కూడా మంచోడు అయిపోతాడు ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తే. వీడు మొన్నటిదా కృష్ణుడు వేసాడు, వీడేంటి అంటే మంచోడు అయిపోయాడు ఏంటంటే, దుర్యోధనుడు మంచోడు ఏంటి అంటాడు. వీడు ఇదేంట్రా అంటే రామారావు గారు వేశారు కదండి. అట్లాగా ఈ మంచి దొంగ పేరు చూసి, అలాగే ఈ మంచి దొంగ ఎవరు? సత్వగుణం కూడా మంచి దొంగ. మరీ దీనికి అటాచ్ అయిపోయామంటే ఇది ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి అభిమానాన్ని 10 మందిలో అందరి గుర్తింపు కోసం చూడటం. వీళ్ళెవరికి తెలియదు, నాకే తెలుసు, నేను మాత్రమే ఆనందంగా ఉన్నాను, వీళ్ళందరూ ఇంకోలా ఉన్నారు. అది రాకూడదు. అహం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. ఇంతమంది విధవలకి అన్నీ మంచి జరుగుతున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు నాకెందుకు జరగకూడదు? అవునా కదా. చాలామంది భగవంతుని ప్రశ్నిస్తారు, భగవంతుడికి నమ్మవయ్యా అంటే ఏంటండి అంత విధవలంతా గొప్పవాళ్ళు అయిపోయారు, నేను మంచిగా నేను సాధించాను అంటాడు. ఇదే సత్వగుణం. నువ్వు మంచిగా ఉంటే నువ్వు అభిమానం పెరిగిపోయింది కదా. ఆడికున్న అభిమానం ఆడికే ఉంది. ఏంటి ఆడికి ఉన్న అభిమానం? నేను చాలా డబ్బులోనండి, బ్రహ్మాండం గొప్పండి, నేనున్న ఉద్యోగంలో తీసేసి నానా లంచాలు తీసుకుని గొప్పండి అయిపోయాను. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్లో నానా గడ్డిగిరి ఇలాగలా గెలిచాను అని ఎవడికాడు అని అనుకున్నాడు అనుకో. ఉదాహరణకి ఆడికి అభిమానం ఉంది, నీకు అభిమానం ఉంది. అభిమానం ఒకటే కదా, అవునా కదా. ఇప్పుడు మీరు ఏదో నెక్లెస్ కొంటారమ్మా ఒకళ్ళు, ఇంకోళ్ళు ఏమో బిస్కెట్ కొంటారు. రెండిట్లోనూ బంగారం ఏదో తులం ఏదో చెప్తారు కదా మీరు, అదేదో అంతే ఒకటే ఉందనుకోండి వెయిట్ చూస్తే, రెండు ఒకటే కదా. ఏం విలువలో తేడా ఉందా? ఏం లేదు. అది మాస్టారు బంగారం, నాకు బంగారం ఇది ఇవ్వాలయా, ఎంత ఉంది? ఇంత ఉందా ఇందులో అంతే ఉంది. అదేంటిది? ఇది బిస్కెట్ కదా, ఇది గొలుసు కదా, అది కుదరదు. నీకు ఎంత ఉంటే అంతేనా ఇవాళ రేట్ ఇది అంతే. వాడికి అభిమానం ఉంటే నీకు అభిమానం ఉంది, ఈ రెండు ఒకటే. నువ్వేమర్థం గొప్పడివి? అది వాడికి తమో గుణంతో అభిమానం వచ్చింది, నీకు సత్వగుణంతో అభిమానం వచ్చింది. రాకూడనది ఏదో వచ్చింది. రాకూడనిది ఏదో గుణం పేరు చెప్పుకొని వచ్చింది. కాబట్టి ఈ గుణాల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే
అటువంటి వాటికి ఉద్వేగాలకి లోను కాకూడదు. అల్టిమేట్గా అవి రాకూడదు నాకు. అక్కడే అప్రమత్తంగా ఉండాలి. నేను మంచిగా ఉన్నానని చెప్పి నాలో ఏమన్నా పొగరు వచ్చిందా, నాలో ఏమైనా అభిమానం పెరిగిందా, తగ్గాలి. అందుకనే మా మహాస్వామి మహారాజు అంటారు ఇప్పుడు కూడా, నేను దాసులకి దాసుడను అంటాడు ఆయన. ఈ భక్తుల్లో కూర్చున్న ఆఖరి భక్తులు ఎవరున్నారో వాళ్ళకి నేను సేవ చేసేవాడిని అంటారు ఆయన. సో మనలో అహంకారం ఎంత తగ్గించుకుంటే అంత అంటవి ఇవి. లేకపోతే ఏదో గుణం అంటుతుంది నాకు, మంచి గుణం అంటుకుంటుంది అంతే. అది మురికి కంపు కొట్టేది సెంటు కొడితే మంచి వాసన వస్తుంది అంతే కదా, వాసన వస్తుంది కదా. నువ్వు వాసన లేకుండా అయితే లేవు కదా, అవునా కదా. అది సత్వగుణం, ఇది తమో గుణం. అది చెప్తున్నాడు సత్వగుణం కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇదేమంటారు దీన్ని, ఈ వికారం రాకుండా సత్వగుణం మెయింటైన్ చేసుకోవాలి. మిగతా గుణాలు రెండు మరీ చెడ్డవి, దాని నుంచి ముందు సత్వగుణం ప్రయాణం చేయాలి. చేస్తే మీరు నిర్మలంగా వికారాలు లేకుండా ముందు ఉంటారు. అందులోనే మునిగిపోతే అభిమానం పెరిగిపోతుంది మళ్ళీ. అది నెక్స్ట్. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇప్పుడు రెండో గుణం తెలుసుకున్నాం, రజోగుణం. ఈ రజోగుణం రాగాత్మకం, రాగాన్ని పెంచుతుంది. అనురాగం ఎన్ని ఉంటాయి కదమ్మా, ఒక రకమైనటువంటి ప్రేమ రాగ అనురాగాల్ని పెంచుతుంది. ఇది కామము ఆసక్తులు ఉత్పన్నం చేస్తుంది, కోరికలను పెంచుతుంది, ఆసక్తుల్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇది జీవాత్మను కర్మల వైపుకి, కర్మ ఫలాల వైపుకి ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటారు చూసారా మనుషులు ఎవరన్నా, వాడు రజోగుణంతో రగిలిపోతున్నారు అర్థం. ఎందుకంటే ఖాళీ కూర్చుని ఏదో పని చేయొచ్చుగా అంటుంటారు అనమాట. ఈ సత్వగుణంతో కూర్చున్నవాడిని, ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఖాళీ కూర్చుంటే బోల్డ్ పనులు ఉన్నాయి, ఏం ఉండవు, అర్జెంట్ చేసిన పనులు ఏమి ఉండవు అక్కడ. కానీ వాడు ఉండలేడు, రజోగుణంతో ఉంటాడు వాడు. ఇలా ఖాళీగా ఉండే బదులు ఏదో పని చేయొచ్చు కదా. ఎప్పుడు కర్మ వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది రజోగుణం. సత్వగుణం కర్మ వైపు, కర్మఫలాల వైపు వెళ్ళనివ్వదు. మరి తమోగుణం కదండి అనొచ్చు. తమోగుణం కాదు, సత్వగుణం ఏంటి, కర్తవ్య కర్మే చేస్తాడు, ఆసక్తిగా చేయడు ఏది కూడా. సత్వగుణంలో వాళ్ళు ఏం చేస్తారు, కర్మం చేస్తారు వాళ్ళు, కానీ కర్తవ్యంగా చేస్తారు, దాని మీద ఆసక్తిగా. తర్వాత ఫలితం ఏమొస్తుందో ఏమి కాదు, నా కర్తవ్యం నేను చేస్తున్నాను, చేసేసాను, అయిపోయింది. మళ్ళీ పరమాత్మ అనుకోకపోతే ఏం జరుగుతుంది అక్కడ, అభిమానం పెరుగుతుంది. నేను కాబట్టి చాలా బాగా చేశాను, నువ్వు అడావడాడో చేస్తావు పని చేయడానికి, నేను చూడు పని కామంగా చేసేసాను, మళ్ళీ ఇంత కామం కూర్చున్నాను. వీళ్ళు అభిమానం మళ్ళీ స్టార్ట్. ఈ సత్వగుణంలో అభిమానం మొదలు. ఏమ్మా ఎందుకు ఏం చెప్తున్నారంటే, పర్సనల్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా చూస్తున్నారుగా సుమన్ టీవీలో, అవన్నీ అవి కూడా చెప్తా కాబట్టి నేను ఉదాహరణలు ఇవ్వగలుగుతాను అనమాట. అక్కడ కూడా ఉపయోగపడతాయి మీకు. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. జనరల్గా మీకు రోజువారీ ఉదాహరణలు ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. చేసి కూర్చోనుకోండి, వాడు ఈ రజోగుణం వాడు ఏమంటాడు అనమాట. ఈ రకంగా వీళ్ళు అభిమానం, నేను కాబట్టి చూడ చక్కగా చేసేసాను, గంట చేసేసి హాయిగా కూర్చున్నాను, నువ్వేంటి రోజంతా ఇబ్బంది పడుతుంది, పరిగెత్తి పడుతూనే ఉంటాం అని వీళ్ళు అభిమానం పెరుగుతుంది వీడికి. చూస్తారా మరి. అంటే రజోగుణంలో ఉన్నటువంటిది మంచిది తాగుతారమ్మా, తాగారా. కాబట్టి కర్మ వైపు, కర్మ ఫలముల వైపు ఇప్పుడు కర్మ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఫలం కావాలన్నమాట, ఏదో సాధించాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో సాధించాలి. ఎప్పుడు కాలుగాలిన పిల్లిలా ఇది అంటారు కదా, ఆ కాలుగాలిన పిల్ల తిరుగుతూనే ఉంటాడు, అటు ఇటు ఇటు అటు అటు ఇటు. నెక్స్ట్. అర్జున తమోగుణము సకల దేహోభిమానులను మోహితులుగా చేయు, అజ్ఞానము వలన జనించు, అది జీవాత్మను ప్రమాదాలస్య విగ్రహాలకు బంధించు.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఈ తమోగుణం ఏం చేస్తుందంటే మీరు అన్నారు కదమ్మా, దేహాభిమానాన్ని ఎక్కువ పెంచుకుంటుంది అన్నమాట. దేహాన్ని పోషించడం, దేహాన్ని చాలా జాగ్రత్తగా కాదు, దాన్ని చాలా ఎలాగా ప్రత్యేకంగా చూసుకోవడం, స్పెషల్ కేర్ తీసుకోవడం ఆ శరీరానికి, అది దేహాభిమానం. దాని అర్థం ఏంటంటే మోహం అనమాట. మోహితులను చేసేస్తుంది అనమాట. పద్దాక అద్దంలో చూసుకోవడం మనలో మనం, అది మోహం. అది నీ మొహం ఎక్కడ పోద్ది? అద్దంలో చూసుకోకపోతే పోద్దా ఏంటి ఏమన్నా, కానీ చూసుకుంటాం. ఇది మోహం అనమాట. ఇలా మోహితులు చేసేస్తుంది. అంటే ఆ దేహాభిమానాన్ని ఎప్పటికీ తగ్గనివ్వదు. ఏమా మీరు సమాజంలో వాల్యూస్ చూసి మహిమలు చూసారంటే అదే చెప్తున్నాను, ఇందాక అప్పుడు చెప్పింది అదే. మీరు మహిమలు సొసైటీలో చూసారంటే అది మహిమే. అసలు మహిమ పోగొట్టుకుంటున్నాం, అది మెయిన్. అసలు మహిమ జన్మలకి ఉండాల్సిన మహిమని పోగొట్టుకుంటాం అనమాట. అంటే నేను అలా శరీరం ఉండొద్దని అంటలేదమ్మా, ఉండొచ్చు, కానీ అది మరీ అదే పరమావధిగా అదేనమ్మా. వాళ్ళు దేవతలు అనుకుంటే అది కాదమ్మా. మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు అన్నది కరెక్టే, కానీ మనం ప్రసన్నం చేసుకోవాల్సింది ఎవరిని? పరమాత్మని. అది క్లారిటీ మన మైండ్లో ఉంటే వాడిని ప్రసన్నం చేసుకునే అవసరం మనకు ఉందా? లేదు. మనకి ప్రసన్నం కావాల్సింది ఎదుటి వ్యక్తిలోనూ నారాయణుడు. ఆయన ఎలాగ ప్రసన్నం అవుతున్నాడు మనం చేస్తున్న పనుల వలన, అది చాలు. ఎదుటి వ్యక్తిలో నారాయణుడి వరకే చూసి ఆగిపోండి. వాడు ఏమంటున్నాడు, వాడు ఎలా చూస్తున్నాడు ఇవన్నీ అనుకుంటే మళ్ళీ మనం నారాయణుడు చూడకుండా ఇంకేదో చూస్తున్నాను అర్థం. మరి ఎవరిని ప్రసన్నం చేస్తున్నాం మనం? నారాయణుడి తప్ప మిగతా వాళ్ళందరినీ ప్రసన్నం చేస్తున్నా. మరి తప్పు ఎక్కడుంది? మన దగ్గరే. ఇదేనా ఒక రోజులో వస్తుందా? రాదు. మీరు అన్నట్టుగా ఇది ఒక రోజులో వస్తుందా? రాదు. చాలా జాగ్రత్తగా అదే చెప్తున్నాడు తర్వాత. దీనివల్ల ఏందో తమో గుణం వలన ప్రమాదము, ఆలస్యము, నిద్ర, ఈ మూడు వచ్చేస్తాయి. ప్రమాదం అంటే ఏంటి? అప్రమత్తం లేకపోవడం, అంటే డేంజర్. ఏదో ఒక దీనికి అపాయంలోకి వెళ్ళిపోతారు. అట్లాగే నెక్స్ట్ ఆలస్యం అంటే బద్ధకం. ఆలస్యం అంటే ఏంటి? బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకు బద్ధకం వస్తుంది? ఉదాహరణకి ఆ కర్తవ్యం ఏం చేయాలో దాని మీద దృష్టి ఉండదు. ముందు శరీరం అంతా పెర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, తడవకూడదు, ఎక్కడ ఏమి అవ్వకూడదు. అప్పుడు ఆ పని చేసే ప్రయత్నం చేస్తా, అప్పుడు ఆ పని ఆలోచిస్తా ఆ పని గురించి. అది బద్ధకం. నీకు కర్తవ్యం గుర్తులేదు. ఇంకా నీ శరీరము, నీ గోల, ఈ గోలే ఉంది, కానీ అసలైన కర్తవ్యం లక్ష్యం ఏమిటి అది గుర్తు, దాని పక్క దోసేస్తాం. మూడోది ఏంటమ్మా? నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? అజ్ఞానం, బద్ధకంతో ఆటోమేటిక్గా వాడి తమ్ముడు రెడీగా ఉంటాడు నిద్రలోకి. ఏమో మంచి చల్లగా గాలేస్తుంది, వర్షం వస్తే పడుకో, నిద్ర వచ్చేస్తుంది. అంటే తమోగుణం మనిషిని అజ్ఞానంతో ముంచేస్తుంది. ఇంకా జ్ఞానం ఉండదు, వాడి జ్ఞాన ప్రకాశం అన్నది ఉండదు. డిమ్ లైట్లో అయిపోతాడు వాడు. డిమ్ అంటే సరే, బల్బు డిమ్ అయిపోయిందంటారే, డిమ్ అయిపోతాడు. నెక్స్ట్ పైన చెప్పిన మూడు గుణాలని ఒకసారి చెప్పేశాడు అనమాట. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృచ్యతు తమః ప్రమాదే సంజయత్యుత. కాబట్టి క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలి. సత్వగుణం వల్ల ఏమొస్తుంది? జీవునికి సుఖం కోసం ఎంపర్లాడుతూ ఉంటాడు. అది. రజోగుణం వలన కర్మలు, ఇప్పుడు కర్మలు చేద్దాం అని చెప్పి పనులు చేద్దామని చూస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆసక్తిగా ఉంటూ ఉంటాడు. తమో గుణం ఉన్నవాడు జ్ఞానాన్ని కప్పేసేసి ప్రమాదం, ఆలస్యం అంటే నిద్రలో మునిగిపోతాడు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును. సత్వతమో గుణములను అణచి రజో గుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజో గుణములను అణచి తమో గుణము వృద్ధి అగును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అంటే దీని అర్థం ఏమిటంటే దేనికి అది గుణం ఒక్కటే ఉండదు మనలో, 3 గుణాలు ఎప్పుడూ ఉంటాయి. అది మొదట్లో అనుకున్నాం కదమ్మా, ప్రకృతి అంటేనే 3 గుణాలు ఉండాల్సిందే, ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం డామినేట్ చేస్తారు అన్నమాట, మిగతా 2 గుణాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం సత్వగుణం అలా వచ్చిందని అర్థం ఏమిటి, రజోగుణము తమో గుణం 2 కూడా కిందకి వెళ్ళిపోయినాయి, అవి అసలు యాక్షన్లో లేవు. కేవలం సత్వగుణం అప్పుడే కనిపిస్తుంది. సత్వగుణం ద్వారానే నా యొక్క ప్రవర్తన కానీ, నా ఆలోచన కానీ, నా మాట కానీ ఉంటుందన్నమాట. అదే రజోగుణం ఉందనుకోండి, రజోగుణం నాలో ఎక్కువగా ఉన్నప్పుడు, మనలో ఎక్కువ ఉన్నప్పుడు సత్వగుణము తమో గుణము తక్కువ ఉంటాయి. ఈ రజోగుణం ఒకటే కనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు, ఈర్ష్య వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు నా మాట మారిపోతుంది, నా భావం మారిపోతుంది, నా ఆలోచన మారిపోతుంది, నా ప్రవర్తన మారిపోతుంది, ఆవేశంగా ఉంటుంది, అదో రకంగా ఉంటుంది. తమో గుణంలో వచ్చినప్పుడు సత్వము రజోగుణము 2 ఉండవు, తమో గుణం ఒకటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ గుణం ఉందంటే మిగతా గుణాలు లేవని కాదు, అవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది బాగా ఎక్కువగా ఉండి ఈ గుణంతో కర్మ చేస్తాడు. కర్మ చేసేటప్పుడు ఏ గుణంతో చేస్తున్నాడు అన్నదే పాయింట్, అది మెయిన్ అన్నమాట. నెక్స్ట్ ప్రకాశోపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుతాం. శరీరేంద్రియములందును అంతఃకరణమందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనితో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపబడింది. రైట్. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. ఎప్పుడు సత్వగుణం ఉంటుంది శరీరంలోనూ, ఇంద్రియాల్లోనూ, అంతఃకరణంలోనూ. అంటే దశ ఇంద్రియాల్లోనూ, అంతఃకరణంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 14 కూడాను చైతన్యం ఉండి వివేచనాశక్తి ఉంటుంది. వివేచనాశక్తి ఉత్పన్నమైనప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. అంటే ఏంటి, ఉదాహరణకి శరీర ఇంద్రియాల్లో అనుకున్నాం అంటే ఏంటి, శరీర ఇంద్రియాల్లో చైతన్యం ఉంటుంది అంటే కావలసిన శక్తి ఉంది. దాంతోపాటుగా వివేక శక్తి, వివేకం కూడా ఉంది. అంటే ఇది మంచి చెడు, ఇది అవసరమా అవసరం లేదా అని ఆలోచనతో చెడు విషయాల వైపు వెళ్ళము, విషయాల వైపు పరిగెట్టము, విషయాల మీద ఆసక్తి పెరగదు, ఆసక్తి కూడా పెరగదు. ఎప్పుడైతే ఆ రకంగా వివేచన శక్తి ఉంటుందో నాలో సత్వగుణం అనేది వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు తెలుసుకోవాలి ఇతను సత్వగుణం వృద్ధి చెందిందని మనం అర్థమవుతుంది అనమాట. ఇటు విషయాల మీద పెద్ద ఆసక్తి చూపకపోవడము. అంటే దీన్ని ఏ రకంగా చెప్పాలంటే, నేను మీకు చెప్పా కదమ్మా, ఉదాహరణ మీకు చెప్పినట్టు ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు సత్వగుణం. అనారోగ్యం అన్నది ఆలోచించాడు, ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తాడు. తనలో మనసు కానీ శరీరం కానీ హాయిగా ఉంటుంది చూసారా, దాన్ని అనుభూతి చెందుతాడు. అలా దాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందుతుంటాడో సత్వగుణంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని అనుభూతి చెందకుండా మళ్ళీ దేన్నో కెలికి ఇదేదో చేసుకుందాం, ఇదేదో మురికి పట్టి తుడుద్దాం, అది ఇక్కడ ఏదో ఎప్పుడు చెప్పడుంది ఏదో చేద్దాం, ఇలా మొదలుపెట్టాడంటే వాడు రజోగుణంలోకి వెళ్ళిపోతాడు. దాని ద్వారా ఏమిటి, ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, అంతా అలాగే పెడతారు, ఖాళీగా కూర్చొని టీవీ చూస్తారు కానీ తొడవచ్చు కదా. ఇక దీని నుంచి నీలో ఉన్న ఆ యొక్క ఆరోగ్యం అనే కాన్సెప్ట్ పోతుంది. ఈ సత్వగుణం అన్నది పోయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అప్పుడు అనారోగ్యం నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ కూర్చుంటా అంటే ఏంటి, బద్ధకం తర్వాత వస్తుంది. అంతా అయిన తర్వాత
గురువుగారు చెప్పిన మాటో లేకపోతే నా ఆడియో పక్కన వినబడ్డమో లేకపోతే కనబడడం జరుగుతుంది. తప్పు కదా, ఇలా అనుకోకూడదు కదా అని మళ్ళీ సత్వగుణం వస్తుంది. అప్పుడు రజోగుణాన్ని నొక్కేస్తానమాట నేను. ఏమైంది, నెమ్మది రజోగుణంలోకి వెళ్ళిపోయా నేను. రజోగుణం నుంచి నెక్స్ట్ తమోగుణం అంటే ఏంటి, ఇది ఎవరినైతే మనసులో అనుకుంటున్నాడు ఎదురు కనపడంగానే వాడి మీద ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించేస్తా. తమోగుణంలోకి వెళ్ళిపోతుంది. ఈ తమోగుణంలోకి వెళ్తే ఇంకా నా దాన్ని వెనక్కి తీసుకురాలే. ఈలోపు ఏం జరుగుద్ది, రజోగుణంలో ఉండగానే 1, 2, 3 మాటలు రాగానే ఆలోచన గురువుగారు చెప్పిన ఆడియోనో లేకపోతే ఎక్కడో ఒకసారి రీసౌండ్ వినిపిస్తుంది మనసులో భగవంతుడి అనుగ్రహంతో. వినబడేటప్పటికి సత్వగుణంగా ఉండాలి, తప్పు ఇది అనుకోకూడదు. అప్పుడు వెనక్కి వస్తాం. అదైనమ్మా, సత్వగుణం ఉండాలి అంటే నాలో ఉన్నటువంటి ఆరోగ్యమైన ఆలోచనల్ని, ఆరోగ్యంగా ఉన్నటువంటి అలవాట్లని ఇవన్నీ కూడా పెంచుకోవాలి, వాటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనం మిగతా జారి పడిపోం అనమాట. ఇది శిఖరం అనుకోండి, సత్వగుణం ఇప్పుడు కూడా శిఖరం అనుకోండి. మిగతా ఏ గుణాల్లోకి మీరు వెళ్ళిపోతున్నా జారిపోతున్నారు అనుకోండి. అంటే మనలో కంట్రోల్ రావాలంటే మనం అనుకునే భావంలో ఈ రకంగా అనుకోవాలన్నమాట. నేను సత్వగుణంలో లేను అంటే జారిపోతున్నాను, పడిపోతున్నాను నేను. అలా ఎప్పుడైతే అనుకుంటారో మిమ్మల్ని మీరు నిలదొక్కడానికి ప్రయత్నిస్తారు. అమ్మా నెక్స్ట్ లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. మరి రజోగుణం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే లోభం పెరుగుతుంది. ప్రవృత్తి అంటే ప్రపంచం వైపు మనం చేసేటువంటి వ్యవహారం, వాటి మీద ఆసక్తి పెరిగిపోతుంది. ప్రపంచ విషయాల మీద స్వార్థ బుద్ధితో సకామ భావంతో కర్మాచరణం చేస్తాం. అంటే కోరికలతో ఉంటుంది ప్రతి పని కూడా కోరికలు, దాని గురించిన ఫలం ఆశిస్తూ స్వార్థ బుద్ధి, అది కూడా స్వార్థ బుద్ధితో చేస్తాం. అశాంతి ఉంటుంది, చెప్పాక ఇందాక అశాంతి వస్తుందని, ఆలోచనలో అశాంతి వస్తుంది. విషయభోగములందు లాలస, విషయాల్ని భోగించాలి, అనుభవించాలి అని చెప్పేటువంటి కోరిక, లాలస అంటే విపరీతమైన కోరిక ఉత్పన్నం అవుతుంది. అలా ఉంటే కనుక వాడు రజోగుణంలో ఉన్నారు అనే విషయం తెలుసుకొని మనం దాంట్లో జాగ్రత్తగా సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఈ శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఇప్పుడేం జరుగుతుంది, ఉల్టా అనమాట. ఇది సత్వగుణానికి ఉల్టా. ఎట్లాగా, వివేక శక్తి ఉండదు, ఇంద్రియాల్లో వివేకం ఉండదు, మనస్సులో వివేకం ఉండదు. ఏది ఉంటే దానికి అటాచ్ అయిపోవడం, అది ఒక ఆలోచన అనేది ఉండదన్నమాట. ఎప్పుడు ఏది ఉంటే ఏ విషయం ఉంటే ఆ విషయంలోకి వెళ్ళిపోవడం, ఎవరో పిలిచారంటే వెళ్ళిపోవడం, ఎవరో ఏదో చెప్పారంటే వినేయడం, ఎవరి గురించో మాట్లాడుతుంటే మనం మాట్లాడేయడం. ఇంకా వివేకం, వివేచన, ఎవరో ఏదో పెట్టారంటే తినేయడం. ఇక అసలు ఈ బుద్ధి వాడడం అన్నది ఉండదు. అలాగే కర్తవ్య కర్మలు అంటే విముఖత, కర్తవ్య కర్మలు చేయాల్సిన పని మీద విముఖత, ఆసక్తి అంటే ఆసక్తి రజోగుణం, అసలు విముఖత, విముఖత అది చేయకూడదు, అది దాని కర్తవ్యం, నీ కర్తవ్యం అది, నువ్వు చేయాల్సిన పని అది, నువ్వు చేసి తీరాల్సిందే, అది నీకు ఇచ్చిన కర్తవ్యం అది, అంతే. అది దాని మీద విముఖత. ఒక తల్లి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కర్తవ్యంగా పెంచకపోతే నీకు విముఖత ఉంటే ఎట్లా, అది పాపం.
నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాల్సిందే. అది దాని మీద విముఖత. అది ఎంత ఘోరమైన విషయం. ఇవన్నీ తమో గుణానికి తార్కాణాలు. ఇవన్నీ అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది? జంతు జన్మ వస్తుంది. ఆ తర్వాత చెప్తాడు. ఈ తమో గుణాల్లోనే ఉన్న వాళ్ళందరూ కూడా గ్యారంటీ జంతు జన్మ. ఆ తర్వాత చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, అనుమానం లేదు. అలాగే తర్వాత ఇంట్లో పని అమ్మాయి కడిగేసి వెళ్ళిపోతుంది అనుకోండి, సర్దుకోవాలి నువ్వు. అది కర్తవ్యం. అది విముఖత. దాని మీద విముఖత, చిరాకు, రజోగుణంలోకి వెళ్ళిపోతాను అక్కడి నుంచి. నువ్వు చేసిన పని అది ఇంకెవరు చేస్తారు? ఇట్లా తమో గుణాలను ఆవరించేస్తుంది అనమాట. ఎలా ఆవరిస్తుందంటే ఒక మేఘం ఆవరించేసినట్టు. ఇప్పుడు ఎలాగైతే సూర్యరశ్మి నుంచి ఇప్పుడు చూడండి, మనకి ఇలాంటి వాతావరణంలో డల్గా ఉంటాం న్యాచురల్గా. ఎందుకని? పైనుంచి జ్ఞానం రావట్లా, సూర్యరశ్మి మన మీద పట్టలేదు కాబట్టి, విటమిన్ డి మనలో ఉండదు కాబట్టి డల్గా ఉంటాం న్యాచురల్ వాతావరణం. అదే రకంగా తమో గుణంలో మనలో జ్ఞానం అన్నది, వివేచనా శక్తి ఏమి ఉండదు కాబట్టి ఈ తమో గుణం ఆవరించేసి ఉంటుంది కాబట్టి ఒక రకమైనటువంటి నిస్సత్వ, నిర్లిప్తత, నిస్సత్వ, నిర్లిప్తత, ఉసూరు ఉండడము, మందబుద్ధి, చురుకుదనం లేకపోవడము, తను చేయాల్సిన పనే ఏదో పెద్ద దేశ సేవ చేసినట్టుగా ఫీల్ అవ్వడము, ఏదో నీ పని నువ్వు చేసుకోవడమే ఎవరినో ఉద్ధరించినట్టుగా వీళ్ళు భావించడము, ఇవన్నీ కూడా తమో గుణానికి లక్షణాలు. అదే చెప్తున్నాడు. అంతఃకరణంలో ప్రమాదం అంటే, ఈ ప్రమాదం తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అపాయంలోకి వెళ్ళిపోతారు ఎక్కడో చోట. అంతఃకరణను మోహింపు చేసే వ్యర్థ చేష్టలు, ఈ మోహానికి గురి చేసే, అంతఃకరణాన్ని పాడు చేసేటువంటి, సరే నీకు వివేచన శక్తి ఎలాగలేదు, చేయాల్సిన పనికే నీ కర్తవ్య నిష్ఠ లేదు, దానికి వాడట్లేదు మనసును, సరికదా. అదే మనసు ఇంద్రియాలని వ్యర్థ చేష్టలు అంటే ఏంటి? పనికి మాలిన టీవీ చూడడం, పనికి మాలిన వీడియోలు చూడడం, పనికి మాలిన మాటలు మాట్లాడడం, పనికి మాలిన ఆలోచనలు చేయడం, వ్యర్థ చేష్టలు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నీ కర్తవ్యము కాదు అది. దానివల్ల నీకు మనసుకి కానీ ఇంద్రియాలకు కానీ వచ్చేటువంటి లాభము కూడా ఏమీ లేదు. ఆరోగ్యం పాడైన తర్వాత నెక్స్ట్ అదే ఆరోగ్యం పాడయ్యాక ఏమిటో, ఏ పాపం చేయలేదు, ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు చేసినది ఏదో పనిలే, ఇవన్నీ దేవుడు చేయమని చెప్పింది ఏంటి, నువ్వు చేసినవి ఏంటి? సీరియల్లో బాధలన్నీ నీ బాధలేనాయే, అక్కడ అత్త కష్టాలన్నీ ఇక్కడ అత్త కష్టాలే, అక్కడ కోడలన్నీ నీకే. అవసరమా? ఎందుకు జరుగుతుంది ఇది? వాళ్ళ మన సమిష్టి కుటుంబాలు లేవమ్మా. నేను పర్సనల్ డెవలప్మెంట్లో ఇదే చెప్తాను. జనరల్ సమిష్టి కుటుంబాలు లేవు ఇవాళ. ఎవరి కాళ్ళు బతుకుతున్నారు. కానీ అది వాస్తవంగా ఒప్పుకోక ఈ పాత్రని మనం చిన్నప్పుడు చూస్తున్నాం. మన ఇళ్లలో అత్తల్ని, ఆడపడుచుల్ని, బాబాయిల్ని అందరిని చూసేసాం. అన్ని వరుసలు చూసేసి ఆ వరుసల్లో మనం మైండ్లో ఉండిపోయి ఈ వరుసలను అక్కడ కలుపుకుంటున్నాం అనమాట. అక్కడ అత్తగా ఉంటే ఇప్పుడు ఎలా కోడలు దగ్గర ఉండదు కాబట్టి ఇలా ఉండాలి, అత్తకి కోడలు ఉంటే బాగుండాలి, కోడలు ఏం చేస్తుందంటే అత్త అంటే ఇలా ఉండాలి అని ఇలా అనుకుంటాను. అంటే నేను మర్చిపోయాను. నేను ఉండాల్సిన పరిస్థితుల్లో బతకకుండా ఎక్కడో ఏదో రకంగా ఏదో పాత్రకి నన్ను అనుభవించేసుకొని మనం ఏమైపోతున్నాం? దారి తప్పుతున్నాం అన్నమాట. ఈ గుణాలు తమో గుణంలోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ వ్యర్థ చేష్టలు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో అవేమీ లేవు. ఇది మర్చిపో. అవన్నీ కూడా ఇది పాత గతం కథ. అవి ఇప్పుడు లేవు కాబట్టి నేను ఇవన్నీ అక్కడ చూసి ఆనందిస్తుంటాను అనమాట. నాలో లేని ఇదైతే నేను ఇక్కడ లేదో అక్కడ చూస్తుంటాను. అందుకే చూడండి, సినిమాల్లో మన సీరియల్స్లో వాడు ఎప్పుడు కూడా డూప్లెక్స్ స్టేర్ కేసి పెడతాడు, ఎంత పూరీలైనా సరే. మనకు లేదు కాబట్టి అని చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ చూసి ఆనందపడ్డాం. ఎంత పూరీలు అంటే పూర్ మ్యాన్ అంటాడు వాడు, కానీ వాడు చూస్తే అలా దిగుతుంటాడు కిందకి. ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మనకి. అమ్మా ఆ రకంగా మనం ఏం చేస్తాం? ఈ తమో గుణంలోకి జారిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి అందుకని ఈ పాత్రలన్నీ ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది తమో గుణం. పిల్లలు కూడా చూడండి, అదే వీడియో చూస్తూనే ఉంటాడు వాడు. భోజనం కూడా మనం తీసుకెళ్ళి పెట్టాలి. ఏమిటది? అది వాడి కర్తవ్యం ఏమిటి? వాడికి ఆకలి వేసింది, వాడు వెళ్ళి ప్లేట్ దగ్గర పెట్టి మహా అయితే వాడు వడ్డించుకోవాలి, వాడు అమ్మ వడ్డించి తినాలి. వాడి ఆకలికి తిండి తినాలనే కర్తవ్యం కూడా వాడు చేయట్లా. మిగతా కర్తవ్యాలు పక్కన పెట్టు. వాడి శరీరానికి సంబంధించిన ఆకలి అనే కర్తవ్యాన్ని, ఒక శరీరానికి ఇచ్చిన కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించలేనటువంటి తమో గుణంలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అదే చెప్తున్నానమ్మా, నేను చెప్పేది అదే. వాడు ఉన్నది ఒక వ్యర్థ చేష్టలో ఉన్నాడు. ఇక్కడ రాసినట్టుగా ఒక వ్యర్థ చేష్ట చేస్తున్నాడు. ఆ వ్యర్థ చేష్టకి నేను ఆ వ్యర్థ చేష్టని ఇంకా పెంచుతున్నాను. ఆ వ్యర్థ చేష్టని నాయన ఇంకా తమో గుణంలోకి వెళ్ళిన ఆయన, నీ మీద నాకు చాలా ప్రేమ ఎక్కువ, ఈ ప్రేమతో తమో గుణాన్ని పెంచుతున్నాను నీకు. తమో గుణంతో వాడిని ప్రేమిస్తున్నాను. నమ్మ నువ్వు ప్రేమించకపోయినా పర్వాలా, వాడిని ముందు సత్వగుణంలో తీసుకురా ఫస్ట్.
ఆ తమగుణాలు ఎందుకు వాడిని అనవసరంగా పాడు చేస్తున్నావు? రేపు వాడే నెత్తికెక్కి కూర్చుంటాడు. ఆ? ఏమ్మా తమోగుణం పెరిగి వాడే నెత్తికెక్కి కూర్చుంటాడు ఆ తల్లిని. అవి తర్వాత విషయాలు మనం ఎక్కించుకున్నాం, వాడు ఎక్కించడం కాదు. ఎవరి నెత్తి మీద ఎక్కరమ్మా. అది ఎట్లా ఉంటుందంటే తప్పు లేదు, అది కూడా జీవే, అందులోనూ పరమాత్మ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నా పరంగా వాళ్ళకి ఏం చేస్తున్నాను అంతవరకు ఆలోచన, అంతేగాని మళ్ళీ నా చుట్టూ తిప్పకూడదు. సీరియల్ తిప్పినట్టుగా, అంటే నా మీద కూర్చుంటాడు కాబట్టి నేను ఇలా చేయకూడదు, అలా కాదు. ఎవరి మీద ఎవరు కూర్చోకూడదు. అందరి జీవులు ఒకలాగే వచ్చారు భూమి మీదకి. అందరికీ తల్లి మూల ప్రకృతి, అందరికీ తండ్రి పరమాత్మే. నేను తల్లిని కాబట్టి నేను పెద్ద పుడింగిని, నేను నా తండ్రిని కాబట్టి పెద్ద పుడింగిని అనుకోవద్దు. నేను పెద్ద ఘనకార్యం ఏం చేయలేదు, ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం, కాలంలో ముందుకెళ్తున్నాము అంతవరకే. నేను గమనించాల్సింది నా కర్తవ్యం నిర్వర్తించి అక్కడ వదిలేసి వాళ్ళకి ఏం చేయాలి, సత్వగుణంలో ఉండేలా ప్రయత్నం చేయాలి వాళ్ళని. దానికోసం ఏం చేయాలి, ఇంట్లో ఎప్పుడు కూడా ఈ పరమాత్మ తత్వాలు, పరమాత్మ సత్సంగాలు ఇవన్నీ నడుస్తూ ఉండాలి ఇంట్లో. అది నడుస్తూ ఉంటే వాళ్ళలో ఒక రకమైన సత్వగుణ వాతావరణమే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో సత్వగుణ వాతావరణం కనిపిస్తుందో వాడు బయటలో విసుగ్గా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇక్కడ రాగానే ఒక రకమైన మందిరంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది వాడికి. ఎప్పుడైతే మందిరంలో వచ్చిన ఫీలింగ్ వస్తుందో సత్వగుణం బాగుంది అని ఒక రకమైన ఎప్పుడో ఒక ఆలోచన వస్తుంది వాడికి. ఎప్పుడో ఆలోచన వచ్చినప్పుడు మనం ఇంక చెప్పక్కర్లేదు, చెప్పాలా? ఆ ఆలోచన వచ్చేలా నేను వాతావరణం క్రియేట్ చేయడంలో ఆ తెలివితేటలు వాడాలి. అంతేగాని ప్రతిరోజు వాడికి తమో గుణం పెంచేలా చేసేసి బయట నా లోన పెద్ద తేడా ఏం లేదనుకుంటే వాడు బయట తిరిగినా అంతే, పెద్ద ఇక్కడికి వచ్చినా అమ్మ పెడుతుంది అంతే, అక్కడ హోటల్లో తింటాం, ఏదైనా అదే తిండి అని అనుకుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఎందుకు ఆధ్యాత్మికం వేరే అయిపోయిందంటే దీని జీవితంలో ఎలా వాడాలో చెప్పట్లే ఎక్కడ. అది నా బాధ. దాన్ని నిజంగా జీవితంలో వాడితేనమ్మా జీవితమే నందనవనం. భగవంతుడు ఊరినే పెట్టలా. ఇది గృహస్థాశ్రమం ఎందుకు పెట్టాడు? పిచ్చోడే పెట్టాడా? ఆయనే వర్ణాశ్రమం చెప్పింది ఆయనే కదా భగవద్గీతలో. ఆయన ఈ వర్ణాశ్రమ పద్ధతులు నేనే పెట్టాను ఈ వ్యవస్థ నడవడం కోసం. ఎందుకని వ్యవస్థ కోసం పెట్టలా ఆయన? నీ జీవాత్మ వృద్ధి చెందడం కోసం. నీ జీవాత్మ నెమ్మదిగా సత్వగుణంలోకి వెళ్ళి సత్వగుణం నుంచి అలాగా పరమానందంలోకి వెళ్ళడం కోసం కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు నేను కల్పించాను. ధర్మ అర్థ కామ మోక్ష అనే 4 పురుషార్థాలు ఇచ్చాను. ఆ పురుషార్థాలని జాగ్రత్తగా 4 ఆశ్రమాలు ఇచ్చాను. 4 ఆశ్రమాలు ఏంటి? ఇప్పుడు మనం వానప్రస్థాశ్రమంలో ఉండగా మనం మిగతా మాట్లాడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, గృహశాస్త్రం మర్చిపోవాలి యాక్చువల్గా. కాకపోతే మనకి కలిసి ఉంటున్నాం కాబట్టి అంతవరకే. ఎక్కువ ఆలోచన ఏ రకంగా ఉండాలి? వానప్రస్థంగానే ఉండాలి. వానప్రస్థం అంటే ఏంటి? డిటాచ్మెంట్లో ఉండాలి, వైరాగ్యం ఎక్కువ ఉండాలి నాలో. ఇప్పుడు మోహం రాగము తగ్గాలి. ఇప్పుడు ఇంకా మోహం రాగాల్లో ఉన్నామంటే ఏం చేయలేం. ఇప్పుడు ఉండాల్సింది ఏంటి? ఆయనకి పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ 4 ఆశ్రమాలు పెట్టాడు. కాదు నువ్వు అడవులోకి వెళ్ళే పరిస్థితి వాళ్ళు లేదు కాబట్టి వానప్రస్థాశ్రమం ఇంట్లోనే ఉండు, ఎంత కావాలో మినిమం తిను, మినిమం చెయ్యి. రుచి కోసము దానికోసం తినకు. ఈ శరీరంలో ఆరోగ్యం మెయింటైన్ చేయడం కోసం తిను. ఇట్లాగా నిర్వహణ కోసం చెయ్యి. మిగతాదంతా పరమాత్మ కోసమే కేటాయించు. ఈ శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంత చెయ్యి. మిగతా టైం అంతా కూడా మనసు కానీ ఇంద్రియం కానీ శరీరం కానీ పరమాత్మ సేవకే కేటాయించు. అంతే, సింపుల్. అది చెప్పాడు కదా. ఆ 4 పురుషార్థాలు చెయ్యి. అది చేయకుండా నేను కూడా 10 ఏళ్ల పిల్లలాగా ఉండాలి, 10 ఏళ్ళ పిల్లలాగా ఉండాలి, వాళ్ళకి నేను అంటే వాళ్ళతో సమానంగా నాలో తమో గుణం పెంచుకుంటూ పోతాను కూడా, వాడితో సమానంగా నాలో రజోగుణాన్ని పెంచుకుంటూ పోతాను. ఇంకే సత్వగుణంలో ఎవరుంటారు? ఇంట్లో ఎవరు సత్వగుణంలో ఉండరు. ఇంట్లో సత్వగుణం అన్నదే ఉండదు. ఇంకా ఒకప్పుడు మన ఇళ్ళు చూడండి, ఈ వయసు వచ్చినప్పుడు ఏం చేసేవాడు మన అమ్మమ్మ నాన్నమ్మలు? రామకోట రాసుకుంటున్నాం, కృష్ణారామ అనుకోండి. మనకు ఉండేది కృష్ణారామ అనుకోండి, మూల కూర్చోక ఎందుకు గోలా అనేవాడు మనప్పుడు కూడా, మన పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు ఎంతమంది కృష్ణారామ అనుకుంటున్నారు? ఏమ్మా? హరే కృష్ణ హరే రామ అనకుండా హరే కృష్ణ హరే రామ కూడా రజోగుణతో హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అందులో స్పీడ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. స్పీడ్ రాదు, అరగకపోతే నష్టం ఏంటి? ఆ పిల్లోడికి అర్థమైపోద్ది, ఇంట్లో ఉన్న కుర్రోడికి అర్థమైపోద్ది, వీళ్ళ బంధం ఇది చేసే భక్తి అంతా ఎలాంటి. నేను నన్ను చేయమంటాడు ఆ జప చేయబడేది, కోపం ఎందుకు? ఆ పెద్ద మార్పే ఉంది వాడికి. నాకు మనసులో అనుకుంటాడు, పెద్దవాళ్ళు కదా బయటకు అండు, లోపల అనుకుంటాడు. అవునా కదా? ఏమ్మా, నువ్వు ఎప్పుడైతే సత్వగుణంతో ఉంటావో ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. బా ఎట్లాగా ఉంటున్నాడు మా నాన్న కానీ మా అమ్మ కానీ, సత్వగుణంతో ఎలా ఉండగలుగుతున్నారు అని వాళ్ళ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది.
అప్పుడు కూడా కూర్చోబెట్టి ఏమైనా చెప్పారనుకో వాళ్ళు, ఇది మామూలేరా, ఎన్ని జీవితం అంటే అలా ఉంటుంది, కింద పడతాం లేస్తాం, అలా నువ్వు దారి తప్పమాక, ధర్మం తప్పొద్దు అని చెప్పాలి. నాకు డబ్బులు వస్తాయని ధర్మం తప్పమాక, పతనం అయిపోతావు, కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ. ఇప్పుడు కూడా ధర్మంగా ఉండ ప్రయత్నించు, ధర్మంగా పడ్డప్పుడు కష్టాలు వస్తాయి అని మన ఉదాహరణ ఏదో మన జీవితం మనం చేసిన దాంట్లో ఒకటి చెప్పామనుకో, అవునా అని అప్పుడు స్ట్రాంగ్ అవుతాడు. వాడు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాడో రజోగుణంలో కొట్టుకుపోడు, సత్వగుణంలోకి వస్తాడు. సత్వగుణంలోకి ఎప్పుడైతే వస్తాడో ఆటోమేటిక్గా పరమాత్మ అర్థం అవుతాడు. పరమాత్మ నేను రజోగుణంలో ఉండి తమ్మగుణం, నాకు పరమాత్మ తెలియట్లేదండి, దేవుడు తెలియడు. నువ్వు ఆ సత్వగుణంలోకి రాక ముందు నువ్వు తమ్మగుణంలో ఉండి ఆ రజోగుణంలో ఉండి హరే రామ హరే కృష్ణ చెప్పినా ఒకటే, స్వామినారాయణ చెప్పినా ఒకటే, జై శ్రీరామ్ అన్నా ఒకటే. రోడ్డు మీద కనిపిస్తారు నాకు చాలా మంది పలికిస్తాడు, జై శ్రీరామ్ అంటాడు, నాకు ఉలిక్కి పడతాను నేను. ఆ వాయిస్కి ఉలిక్కి పడతాను నేను. ఆడు ఏమంటే ఆర్ఎస్ఎస్ అంటాడు, నమస్కారం బాబా. ఏమిటిది? అదే భక్తి. జై శ్రీరామ్ అన్నాడు, అలా పరమాత్మని నారాయణ చూసి నమస్కారం, జై శ్రీరామ్ అంటాడు, జై శ్రీరామ్ అండి అంటాడు. ఓహో నమస్కారం నాయన. ఏమిటి మీ తమ్మగుణతో చెప్తే రజోగుణతో చెప్తే జై శ్రీరామ్ సరిపోతుందా? జై శ్రీరామ్ అన్న మాట రాగానే పరమాత్మ ఏమంటాడు? నేను అక్షర స్వరూపుణ్ణి అంటాడు, ఆ పదమే నేనంటాడు. జై శ్రీరామ్ అన్న పదంలోనే నేను ఉన్నానంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. తెలుసు మనకి, కానీ అదే అనే పద్ధతి ఎట్లా ఉంది? రజోగుణం తమోగుణంలో ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. సత్వగుణంలో ఉండాలి. శ్రీరామ్ అన్న మాట నాలో వస్తుంటేనే ఒక రకమైన భావం కలగాలి నాలో. ఆంజనేయ స్వామి ఆయన దండం పెడుతున్నట్టుగా, ఆంజనేయ స్వామికి నేను దండం పెడుతున్నట్టుగా, అంటే ఆయన పరమ భక్తుడు కదా, అంత భక్తుడు నేను కాను శ్రీరాముడికి, సమస్య లేదు. ఆయన భక్తున్నా నేనేమన్నానా? ఆయనకున్న కోతుల్లో లాస్ట్ కోతి కూడా నేను కాదు వానర సైన్యంలో. ఆ భావంతో నాకు అలా కదలాలి శ్రీరాముడు అంటే, ఆ వెలుగు నీలో పడాలి. అది భక్తి అంటే. ఈ రజోగుణంలో ఈ తమో గుణంలో అన్ని పనులు అయిపోయాక మళ్ళీ ఇంట్లో పనులు అని గుర్తుపెట్టుకుంటూ నామం ఉపయోగం. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు గుణాలు బట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు కూడా మీకు చెక్ చేయాల్సింది సత్వగుణంలో ఉన్నానా లేదా, అందుకే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇలా టైం ఎక్కువైపోయింది. రేపు కూర్చుందాం, ఒక గంట ఏమైనా వస్తారమ్మా? 2-3 అవగొట్టేద్దాం అమ్మ. రేపు ఏమైనా గంట కూర్చుందామా? 4 నుంచి 5, 4 to 5 కూర్చుందాం. అంటే ఇది అవగొట్టేద్దామని, ఇవాళ అవగొట్టేద్దామని అవ్వలేదు నాకు. ఈ చాప్టర్ అవగొట్టేద్దాం, ఇక్కడ వరకు అవగొట్టేద్దాం. మీరు చెప్పండి. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుషుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందు. ఇప్పుడు చెప్తున్నాడమ్మా ఫలం. ఈ గుణాల్లో ఉంటే ఏ ఫలం వస్తుందో ఇప్పుడు చెప్తున్నాడు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ సత్వగుణం బాగా వృద్ధి చెంది సత్వగుణంతోనే ఎవరైతే ఉంటూ అలా సత్వగుణంతో మరణిస్తారో వాళ్ళు మాటకే కర్మలను ఆచరించే ఉత్తమైన కర్మలు ఎవరైతే ఆచరించి దివ్యలోకాలు చేరతారో వీళ్ళు అక్కడికి చేరతారు. దాన్ని చెప్పే కదమ్మా, ఈ గుణాల యొక్క ఫలం ఏంటో చెప్పే కదా. తమో గుణం తర్వాత చెప్తాడు, తమో గుణం ఏమవుద్ది కూడా చెప్తాడు. నెక్స్ట్ రజసి ఇంత చెప్పే కదమ్మా. ఇదే
రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కాబట్టి మూల ప్రకృతిలో ఎవరైతే మన తల్లి అనుకుంటున్నామో, అన్ని సకల జీవరాశులకి తల్లి మూల ప్రకృతే కదా. మూల ప్రకృతి అంటే మహత్తత్వంలో ఉన్న 3 గుణాలే కదా. మరి 3 గుణాలు బట్టే కదా ఇప్పుడు తెలుస్తోంది ఆ ప్రకృతి మాతకి ఎలా ఏ రకంగా పుడతారో. పశుపక్షుల్లో ఎవరు పుడతారో, మనుషులుగా ఎవరు పుడతారో, దేవతలుగా దివ్యలోకాలు ఎవరు పుడతారో అదే తల్లికి ఇప్పుడు తెలుస్తోంది డిఫరెన్స్. కాబట్టి ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? రజోగుణం బాగా పెరిగితే ఆ రజోగుణంతోనే చనిపోతే వాడు మళ్ళీ కర్మ ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి మనిషిగానే పుడతాడు, మానవ లోకంలోనే పుడతాడు. అంటే మళ్ళీ ఇదే స్టేటస్లో పుడతాడని కాదు, ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, ముఠా పనో అయిపోనో లేకపోతే ఏదో ఏ మనిషిగా అయితే పుడతాడు, పనులు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏదో పని చేస్తూ ఉంటాడు వాడికి, అంతే. వాడికి ముక్తి అన్నది దొరకదు. ఇంకా వాడు ఇప్పుడు సత్వగుణం రావాల్సిందే ఫస్ట్. సత్వగుణం రాకుండా నా ముక్తి అంటే లేదు మాస్టర్ అంటే అది. నెక్స్ట్ తమో గుణం వస్తే పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతారు. తమో గుణం ఎక్కువైపోయి అలాగే పోయాడు అనుకోడు, వాడు గ్యారంటీగా జంతు జన్మ. ఎందుకంటే అవసరం లేదు, మనిషి జన్మ అవసరం ఉంది వాడికి. ఇంకా అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ బుద్ధి మనసు ఇంద్రియాలు మళ్ళీ గుణాలు సత్సంగాలు ఈ గోలంతా ఉండదు. సత్సంగాలకు వెళ్ళి నేను చేయలేకపోతున్నాను ఈ బాధలన్నీ ఎందుకు? అదే మాస్టర్ నీకు బెస్ట్ తమో గుణంతో పోయావు కాబట్టి హాయిగా తినట పడుకొనుట ఇవన్నీ అక్కడ కానిచ్చేస్తే నువ్వు జంతువు అయిపో, ప్రశాంతంగా వెళ్ళిపోనాయన అని దానికి వెళ్ళిపోతారు తమో గుణంలో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఉన్నారు కదమ్మా మీరు. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఈ భూమిపైన ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఫలాలు వస్తాయి? సరే పోయాక ఏం పడతామో చెప్తున్నావు, బాగానే ఉందయా. అసలు ఈ భూమిపైన ఎటువంటి ఫలాలు ఉంటాయి చెప్తున్నాడు. ఎవరైతే శ్రేష్టమైన కర్మలు ఆచరిస్తూ ఉంటామో వాళ్ళకి సాత్విక ఫలం వస్తుంది. సాత్విక ఫలం అంటే శ్రేష్టమైన కర్మలు అంటే ఏంటి? ధర్మబద్ధంగా చేసే కర్మలు, కర్తవ్య కర్మలు, నిష్కామ కర్మలు, శరణాగతితో చేసే కర్మలు, సమర్పణ భావంతో చేసే కర్మలు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సాత్వికమైన ఫలం వస్తుంది. ఏమిటి ఆ సాత్వికమైన ఫలం అంటే? సుఖం వస్తుంది వాళ్ళకి, జ్ఞానం ఉంటుంది. సుఖం అంటే ఏంటండి? శారీరక సుఖం. శారీరక సుఖం అంటే వాడికి తిండికి కానీ నిద్రకు కానీ సుఖంగానే ఉంటుంది. సుఖ నిద్ర పడుతుంది, వాడికి తినే ఆహారం శ్రేష్టమైంది, పవిత్రమైంది, మంచి ఆహారం తినేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఏమిటి అడ్వాంటేజ్ అయ్యి లాభం ఏమిటి? ఆరోగ్యం. మెయిన్ ఆరోగ్యం. రెండింటి వలన సుఖనిద్ర, ఆరోగ్యమైన భోజనం ఉంటే అంతకన్నా దానికి వచ్చేది ఏమిటి? ఆరోగ్యమే కదా. ఆరోగ్యం ఉంటుంది, జ్ఞానం వస్తుంది, జ్ఞాన ప్రకాశం వస్తుంది వాళ్ళలో. జ్ఞాన ప్రకాశం అంటే ఇది సత్సంగం కానీ, పరమాత్మ అర్థం కావడం, చుట్టూ ఉన్న సృష్టి అర్థం కావడం, ఇట్లా భగవద్గీత అర్థం కావడం. ఆ రకమైనగా జ్ఞానం వల్ల ఏమొస్తుంది? వివేకం వస్తుంది. బుద్ధికి వివేకం వస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇటువంటి వివేచన, అది జ్ఞానం అంట. వివేచనా జ్ఞానం అనమాట. ఆ వివేచనా జ్ఞానం ఎప్పుడైతే నాలో వస్తుందో నేను ఆటోమేటిక్గా సాత్వికంలోనే ఉంటాను. ఆ జ్ఞానం చేస్తున్నప్పుడు నాలో హాయిగా ఆనందం కూడా ఉంటుంది. మూడోది ఏంటి? వైరాగ్యం. అది మెయిన్. ఇది రాదు చాలామందికి. ఎంత వయసు వచ్చినా వైరాగ్యం రావట్లేదంటే వైరాగ్యం కూడా సాత్విక ఫలమే, గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది మిస్ అవుతారు. ఎందుకంటే ధర్మంగా బతకరు అప్పటి వరకు. వాళ్ళ కర్మలన్నీ కలుషిత కర్మలు. ఇంత వయసు వస్తుంది కానీ అంతకుముందు ఏదైతే కర్మలు అవన్నీ చేస్తున్నారో అందులో ధర్మం ఉండదు, కలుషితమైన కర్మలు చేస్తుంటారు.
ఎప్పుడైతే కలుషితమైన కర్మలు అధర్మబద్ధమైన చేస్తుంటారో వాళ్ళ వైరాగ్యం వచ్చే సమస్యే లేదు. ఎందుకని వీళ్ళు సాత్వికమైనటువంటి పనులు చేయలేదు కాబట్టి సాత్విక ఫలమైనటువంటి వైరాగ్యం రాదు. సో వైరాగ్యం కూడా ఒక సాత్విక ఫలము. ఇప్పుడు చెప్పండి, వైరాగ్యం అన్నది చెడు ఫలమా మంచి ఫలమా? ఉత్తమమైన ఫలము. భగవంతుడు ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం పేరేంటో తెలుసా? వైరాగ్యం. జ్ఞానం వైరాగ్యం రావడం అంటే అది పెద్ద సంపద. వైరాగ్య సంపద వాడడం అంటే వాడు ఆధ్యాత్మిక సంపద తెచ్చుకున్నట్టే లెక్క. అంత ఈజీ కాదు అది. కానీ అది వచ్చిందంటే దాన్ని మించినటువంటి భాగ్యం ఇంకోటి లేదు. గుర్తుపెట్టుకోండి. చాలా వైరాగ్యం అంటే ఏదో సన్నాసి, ఏదో వైరాగి, పిచ్చి ఊహలు పెట్టినారంటే వాడు కోల్పోయినట్టే, ఆ సంపద పోగొట్టుకున్నట్టే. లాటరీ టికెట్లో ఉన్నటువంటి 10 కోట్లో 100 కోట్లో పోగొట్టుకున్నట్టే లెక్క. సో అది చెప్తున్నాడు. ఇది గమనించిన దానికోసం నేను చెప్తున్నా. సాత్విక ఫలంలో వస్తుంది వైరాగ్యం. అది ఎందుకు రాదు అంటే 4 పురుషార్థాలు సరిగ్గా చేయలేదు. తన వయసులో ఉన్నప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష అనేది తన చివరిలో వస్తుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ మూడు కరెక్ట్గా చేయకపోతే వైరాగ్యం రాదు. ఒప్పుకోడు వాడు. ఎందుకంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటూనే ఉంటాడు జీవితం అంతా. దాన్ని మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ ఆ పనులు చేస్తూనే ఉంటాడు. అలా పడిపోతాడు కదా. లేకపోతే గుర్తింపు కావాలి కదా. నాకు ఆ గుర్తింపు కావాలంటే మళ్ళీ అది చేస్తూనే ఉండాలి. అది చేస్తూ ఉంటేనే కానీ అది ఎట్లా అంటే చెప్పే కదా, 3 బంతులు సర్కస్లో చూపిస్తాడు బఫూన్ గాడు. 3 బంతులు దాడుతుంటాడు. 3 బంతులు ఉంటాయి. వదిలేస్తే వాడు ఆటం ఆగిపోతే ఏమవుతుంది? 3 పడిపోతాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? చేయకుండా ఉండలేరు. రజోగుణంలో ఉండిపోతారు వాళ్ళు. ఇప్పుడు రజోగుణంలో ఉంటారు. ఎందుకంటే పడిపోద్ది. ఒక్కటి వదిలేసాడా మొత్తం 3 పడిపోతాయి. అది భయం లోపల వాళ్ళకి. ఇది భయం అమ్మ. మీరు భయం అన్నారు. ఈ భయం ఉంటుందన్నమాట మనిషికి. సో మనం వైరాగ్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. కాబట్టి మీరు సత్వగుణంలో వచ్చినటువంటి బెనిఫిట్ అది అనమాట. రాజస కర్మలకి ఫలము దుఃఖము. సరేనండి, రజోగుణంలో ఉన్నాను, అన్నీ సంపాదిస్తాను, బాగానే ఉన్నాయి. దానికి వచ్చే ఫలం ఏంటి? దుఃఖము. నువ్వు బయటికి చెప్పగా లోన్ ఎడుస్తూనే ఉంటావు. నిద్ర పట్టదు, సావదు, ఎవరితో సరిగ్గా మాట్లాడలేడు, షేర్ చేసుకోలేడు. ఆ సర్కిల్లోనే తిరుగుతాడు. ఇంకో సర్కిల్ దగ్గర రానివ్వలేడు వాడు. సత్సంగం 2 వెళ్దాం, వద్దండి, ఇది వేస్ట్ అంటాడు. వాడి బిజినెస్ గ్రూపు, వాడి ప్యాకాట గ్రూపు, అంటే డాక్టర్ గ్రూపు, వాడు చేసే వేద పనులన్నీ వీడియో మాట్లాడుకుంటారు అనమాట. ఎంగూరు ఆపరేషన్ చేసావా, డబ్బులు ఆరాచా, నువ్వు కూడా రాగిచ్చే అంటాడు. అంటే వాళ్ళు చేసే అధర్మమైన పనులకి సరిగ్గా వాడు ఎవరు కరెక్ట్గా ఉంటాడో వాడితో తిరుగుతుంటాడు. అర్థమైందా మీకు? ఇంత ఉన్నాయి ధర్మ సూక్ష్మాలమ్మ. అంటే ఒప్పుకోవడం కష్టం, చాలామంది ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోతే సత్వగుణంలోకి రాలేరు. నేను చెప్పిన విషయం కాదు ఇది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఇప్పటికైనా తెలుసుకొని అది సాధన పెంచాలి. సాధన పెంచాల్సి వస్తుంది. అప్పుడు పట్టుదల పెరగాలి. మీరు ఆ భగవంతుని అనుగ్రహం తెచ్చుకుంటే పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. ఇది కష్టమైతే కాదమ్మా. ఇది జ్ఞానం తెచ్చుకున్నాను అనుకోండి. అజ్ఞానం ఒకవేళ ఇప్పటివరకు ఏదన్నా వేరేలా ఉంటే మీ మైండ్లో, ఓహో ఇదంతా అజ్ఞానం అన్నమాట, విషయం తెలుసుకోండి. అదొక్కటి చాలు మీలో తెర తీసేయడానికి. తెర తీయక రాదా అని చెప్పాడు మన రామదాసు. తెరదని పెద్ద ఇనుప తెర లేదు అక్కడ, చిన్న తెర అంతే. అదేంటి? అజ్ఞానం అనే తెర. అజ్ఞానం అనే తెర, జ్ఞానం వచ్చింది కదా, తెర పోయింది. ఏం కావాలో తెలిసింది. అది రావడం కోసం ఎలా ఉండాలో తెలిసింది. సో సత్వగుణమే అన్నది నాకు చాలా ముఖ్యమైన విషయం తెలిసింది. నేను దానికి కావాలి సాత్వికాహారం తినండి, సాత్వికంగా ఉండండి, సాత్వికమైన ఆలోచన చేయండి, సాత్విక సంఘంలో ఉండండి, సత్సంగంలో ఉండండి. ఇవన్నీ చేస్తుంటే మీరు సాత్వికంగా నెమ్మది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సాత్విక గుణం వచ్చిందో ఈ 3 ఫలాలు వస్తాయి. ఏవే ఫలాలు వస్తాయి? సుఖం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం కూడా వస్తుంది. ఒక్కసారి మీలో జ్ఞాన వైరాగ్యాలు వచ్చినట్టు మనసుగా చెప్పినట్టుగా జ్ఞాన వైరాగ్యాలు 2 ఎప్పుడైతే కలిసి వచ్చేస్తాయో ఇక మిమ్మల్ని ఎవరేం చేయలేరు. వాటి ప్లేస్లో అర్థకామాలు ఉన్నాయో పతనమైపోతాం. రజోగుణంతో ఉండేది అర్థకామాలు ఏమా, ఈ సత్వగుణంతో వచ్చేది జ్ఞాన వైరాగ్యాలు. వీటితో అనంతమైన ప్రయాణాన్ని కూడా అవలేలుగా దాటేయచ్చు. వీటితో తమోగుణంలోకి పడిపోయి కిందకి వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకోండి. ఎప్పుడో ఒకసారి మనం అర్థకామాలని పట్టుకొని ఆ అర్థకామాలను అలా మెయింటైన్ చేయాలి. దానికి అర్థకామాలను సరిగ్గా మెయింటైన్ చేయాలంటే ఎలా ఉండాలి? ధర్మ సపోర్ట్ తీసుకోవాలి, ఈ పక్కన మోక్షం సపోర్ట్ తీసుకోవాలి. అర్థం అంటే ఏంటి? అర్థానికి ఏ సపోర్ట్ తీసుకోవాలి? ధర్మ సపోర్ట్. అంటే ధర్మంతో సంబంధించిన అర్థమే వచ్చేలా చూసుకోవాలి. మరి కామానికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి? మోక్షం సపోర్ట్. అంటే కోరికలు నాలో ఎలా ఉండాలంటే
నాకు మోక్షం ఇచ్చేటువంటి కోరికలే చేసుకోవాలి, కానీ మోక్షం ఇవ్వని కోరికల వైపు నేను దృష్టి సారించకూడదు. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఈ రెండింటిలో ఇరుక్కుపోయారు అందరూ. ఈ రెండింటికి సపోర్ట్ మర్చిపోయారు. దీనికి సపోర్ట్ ఏమో ఇది, అర్థానికి సపోర్ట్ ఈ ధర్మం, కామానికి సపోర్టు మోక్షం. నాలో కోరికలు కలిగినాయి అంటే ఇది మోక్షానికి దారిసే కోరిక కాదా? కాకపోతే అక్కర్లేదు. ఈ అర్థం నాకు డబ్బు వస్తుందంటే ధర్మం సంబంధించిన విషయమా కాదా? కాకపోతే అక్కర్లేదు అని ఎప్పుడైతే ఈ నాలుగిట్లోనే మనం కూర్చుంటామో ఆటోమేటిక్గా వైరాగ్యం అన్నది కూడా మనలో వచ్చేస్తుంది, జ్ఞానం అన్నది కూడా వచ్చేస్తుంది. 2 హెడ్లైట్స్ వేస్తే కారు మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది. 2 లైట్లు లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఒక లైట్ వెలిగినా కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఆపేద్దాం. రేపు 1 గంట వస్తే అవగొట్టేద్దాం అమ్మా, ఈ తప్పుడు అవగొట్టేద్దాం. అక్కడ టైం ఏదో అమ్మా, అక్కడ టైం ఏదో చెప్తే పోనీ